నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్ అయితే మనతో పాటైతే ఉన్నారు. మీకోసం ప్రత్యేకంగా నేను చాలా రిక్వెస్ట్ చేసి అయితే తీసుకొచ్చాను. సో, అతను ఎవరో గాదు, డైట్ ఎక్స్‌పర్ట్ వీఆర్‌కే గారు మనతో పాటైతే ఉన్నారు. ఇంకా చలో వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. సార్‌తో ఇంకా మామూలుగా అయితే ఉండదు. హాయ్ సార్. హాయ్ నాన్న. సార్ నేను చాలా వీడియోస్‌లలో చూసాను. ముఖ్యంగా మీరు ఈ మెడిసిన్ లేకుండానే ఆరోగ్య సమస్యలు మనం క్యూర్ చేసుకోవచ్చని చెప్పారు. అసలు ఇన్ని మెడిసిన్స్ ఉండగా, ఎన్ని మెడిసిన్స్ వాడినా గానీ మన ఆరోగ్యం అనేది ఏదైతే సమస్యలున్నాయో అవి క్యూర్ కావు. అయినా మీరు ఎలా క్యూర్ అవుతాయని చెప్తారు? నీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. మా అబ్బాయి బాగా చదవలేదండి, స్కూల్‌కి రాలేదండి, ఎందుకు తప్పాడండి అని అడిగితే ఎలా ఉంటుందో, ఓకే. ఇది కూడా అంతే. ఇన్ని మెడిసిన్స్ ఉన్నాయి. కానీ జబ్బులు అలాగే ఉన్నాయిగా. హ్మ్. మెడిసిన్స్ ఉంటే జబ్బులు అలాగే ఎందుకున్నాయి? సరే నీకు తెలిసిన జబ్బులే చెప్తాను. హ్మ్. జలుబుకి మందు కనిపెట్టారా? అవును. దగ్గు లేదు. పేరు చెప్పు. జలుబుకి మందెక్కడుంది? యేసుకుంటే 7 రోజులు లేతే వారం రోజులు. హ్మ్. దగ్గుకి లేదు. జ్వరానికి మందుందనుకుంటున్నావా? జ్వరం తాలూకు లక్షణమైన వేడి నీ పారాసెటమాల్ ఏస్తే ఒక 6 గంటలు అవుతుంది. అవును. 6 గంటల తర్వాత పారాసెటమాల్ అయిపోతే మళ్ళీ మళ్ళీ వస్తది. ఏమొస్తుంది? వేడొస్తుంది. అవును. జ్వరం అక్కడికి పోలా. నువ్వు అరిసి గీ పెట్టినా 4 రోజులు ఉంటుంది. హ్మ్. జస్ట్ సిమ్టమ్. షుగర్ తగ్గుతుందా ప్రపంచంలో ఎక్కడైనా? లేదు. చచ్చే హ్మ్. వరకు. బీపీ చచ్చే వరకు. అవును. థైరాయిడ్, పీసీఓడి, గ్యాసు. అసలు ఏ జబ్బు తగ్గుతుంది? మరి జబ్బు తగ్గినప్పుడు మందులెందుకు? హ్మ్. దేనికి మందులు? చెప్పు. మందులేసుకుంటే జబ్బు తగ్గుతాయా? ఇది ఓకే. క్వెషను. నేను అడిగే క్వెషను. మందులేసుకుంటే జబ్బు తగ్గుతాయా? సార్ అయినా అంటే ఇప్పుడు మనకు జ్వరమొచ్చింది. హాస్పిటల్‌కెళ్ళినాం. జ్వరం వేరు. జ్వరం జబ్బు కాదు. ఓకే. జ్వరం నువ్వు ఏసుకున్న సో, హాస్పిటల్‌కెళ్ళావు. మీరన్నట్లయితే ఆ ఆ! షుగరు, బీపీ ఇంకా లైఫ్ జ్వరం లాంగ్ వచ్చింది టాబ్లెట్స్ హాస్పిటల్‌కెళ్ళావు. వాడుతూనే జ్వరం వచ్చింది ఉండాలి. హాస్పిటల్‌కెళ్ళావు. హ్మ్. మందులేసుకున్నావు. 4 రోజులు తగ్గింది. ఏసుకోకుండా ఉండు. 4 రోజులకే తగ్గుతుంది. అవును. గాలిపోయిన రామార్పణలాగా సింప్టమ్‌లుంటాయి. అలోపతికి గాని ఇది వచ్చిన చావేంటంటే సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. రోడ్డు పక్కన డ్రైనేజ్ పక్కన మీ కిటికీ బెడ్‌రూమ్ కిటికీ పక్కన డ్రైనేజ్ ఏర్పడి గుంట ఏర్పడింది. హ్మ్. డ్రైనేజ్ పైప్ పగిలి. బెడ్‌రూమ్‌లోకి వాసన వస్తుంది. సెంటు కొట్టమంటున్నారు. మందులంటే సెంటు కొట్టటం. కాదు డ్రైనేజ్ పైప్ రిపేర్ చేసి మురుగుంట పూడ్చడం ద్వారా వాసన పోగొట్టాలి. హ్మ్. మూల కారణం నేనది చేస్తాను. వాళ్ళు మురుగుంటపై సెంటు కొడతారు. నేను మురుగుంట పూడ్చడం ద్వారా వాసన పోగొడతాను. ఓకే. మూల కారణాన్ని తీయాలి. హ్మ్. ఏ జబ్బైనా రావటానికి ఆహారమే కారణం. ఆహారం తీసుకుంటే లోపాలు గాని, మన అలవాట్లే కారణం. వాటిని మార్చుకుంటే సింపుల్‌గా పోతాయి. సో, అంటే అంతే. ఎలా సార్? అంటే మీరన్నట్లు గూడా ఒకప్పుడు మన తాతలు చూసుకున్నట్టయితే గనక హ్మ్. వారికైతే ఇలాంటి మెడిసిన్స్ అనేటివి ఏవి లేవు. అంటే ఆయుర్వేదిక్ ఎక్కువ యూజ్ చేశారు. వాళ్ళు ఆయన తినే ఫుడ్డు మీరన్నట్లు గూడా ఆహ్, తి జాగ్రత్తగా ఇను. నా అవును. క్వెషన్ అర్థమైంది. జాగ్రత్తగా ఇను. తాతకి జబ్బులున్నాయి. తాతకి జబ్బులు లేవు. మన ఎత్తుకు పెంచారు. హ్మ్. అమ్మమ్మకి లేవు. మనకున్నాయి. ఎందుకున్నాయి? అవును. మన తాత ఎద్దుగానగ దగ్గరికెళ్ళి నువ్వుల్ని, వేరుశెనగ గింజల్ని తీసుకెళ్ళి హ్మ్. ఆయిల్ పట్టించి తెచ్చుకొని, ఆ చెక్క మిగిలిన చెక్క గేదెకి పెట్టి అణం రూ. 10 ఇచ్చేవాడు. హ్మ్. ఆయిల్ తెచ్చి ఇంట్లో వాడేవాడు. మనం నీచ నికృష్టమైన పెంట కెమికల్ ఆయిల్ వాడుతున్నాం. మన ఓకే. తాత మనం ఒకటేనా? అలాగే మన తాత సముద్రం ఇచ్చిన సహజమైన నేచురల్ అయోడిన్, సోడియం క్లోరైడ్ ఉన్న ఉప్పు వాడాడు. హ్మ్. మనం నికృష్టపు కెమికల్ ఉన్న ఒక నికృష్టపు ఉప్పు వాడుతున్నాం. హ్మ్. అలాగే మన తాత దొడ్లో పండిన ఎండుమిరపకాయలని కారం కింద చేసి వాడేవాడు. హ్మ్. దాంట్లో ఏ పురుగు మందులు లేవు. మనం కనీసం 50 లేయర్లు పురుగు మందులు కొడితే గాని బయటికి రాని ఒక ఒడిలిపోయిన పొడిమిరపకాయని తీసుకొని దాంతో కారం కొట్టించి పురుగు మందులు కారం తింటున్నాం. రోగాలు ఎందుకు రావు? మన తాత పని చేసేవాడు కాబట్టి 5 లీటర్ల నీళ్లు తాగేవాడు. ఆ హ్మ్. తాగే నీళ్ళలో కూడా సత్తా ఉండేది. మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండేవి. అవును. కాలువలో తీసుకుని. మరి మనం సోమరిపోతులు ఇవాళ ఏసీల్లో కూర్చొని లీటరు నీళ్లు తాగటం రోజుకి ఎక్కువైపోయింది. హ్మ్. 4 లీటర్ల డెఫిసిట్ పడిపోయింది. రోజుకి 5 లీటర్ల మనిషి తాగితే గాని సర్వైవ్ అవ్వని చోట, అద్భుతమైన ఆరోగ్యం ఉండని చోట ముష్టి లీటర్ నీళ్లు తాగుతున్నాం. హ్మ్. అట్లాగే మన తాత దొడ్లో పండిన పళ్ళు చెట్టును కోసి తిన్నాడు. మనం కార్బైడ్ వేసిన విషపు పళ్ళు తింటున్నాం. అవును. మన తాత దొడ్లో పండిన కూరగాయలు తను పండించుకుని పేడర్ వేసి పండించుకొని తిన్నాడు. హ్మ్. మనం పురుగు మందుల్లో పెట్టినవి తింటున్నాం. ఒక తోటకూర మొక్కని లేదా పాలకూర గాని, బచ్చల కూర గాని భూమి నుంచి పీకిన తర్వాత పీకిన 3 గంటల లోపు దాంట్లో ఉండే పోషక విలువల్లో 85% మాయమైపోతాయి. హ్మ్. మనం చిన్నప్పుడు అమ్మమ్మో, మా అమ్మో తోటకూర ఏదైనా తీసుకురమ్మంటే మేమే వేసిన తోటలోంచి పీకి తెచ్చేవాళ్ళం. తోటకూర మొక్క పీకిన 20 నిమిషాల్లో పొయ్యిలో ఉండేది. అరగంటలో పొట్టలో ఉండేది. హ్మ్. అంటే పోషకాలు పోయాయి కాదు. అందుకే అంత బలం. ఇప్పుడు నువ్వు తింటున్నావు. ఎన్ని రోజుల క్రితం కోసింది? అవును. ఎంత స్పీడ్‌గా ఎరువులు, పురుగు మందుల మీద పెంచింది. సరే ఇప్పుడు మనం దాన్ని తిందామన్నా అలాగే బ్రౌన్ రైస్ దంచింది తినేవాడాయన. హ్మ్. ఎరువు లేని, పురుగు మందు లేని సహజంగా పండినయి. అవును. 15 బస్తాలు మాత్రం పండిన ముసోళ్ళు, అక్కుల తాలూకు బియ్యం తినేవాడు. బ్రౌన్ రైస్ దంచి తినేవాడు. మనం హ్మ్. తెల్లటి బియ్యం తింటున్నాం. హుహు. ఆయన ప్లాస్టిక్ దాంట్లో ఎప్పుడు తినలా. మనం ప్లాస్టిక్‌లోనే తింటాం. ఆయన 7కి పడుకుని పొద్దున్నే తెల్లారుజామున లేసేవాడు. హ్మ్. మన అర్ధరాత్రి 2 వరకు మెలుగుకుంటున్నాం.
రాత్రి 2 తింటున్నాం. ఆయన ఫ్రిడ్జ్‌లో పెట్టేవాడు కాదు. ఏ రోజు ఆ రోజు వండుకునేవాడు. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టాం. మనం సెడెంటరీ లైఫ్ స్టైల్. 20 కిలోమీటర్లు వెళ్ళాలంటే సైకిల్ ఏసుకెళ్ళేవాడు. మనం 1/2 కిలోమీటర్లు అంటే కారు ఏసుకెళ్తున్నాం. ఎందుకు జబ్బులు రాకూడదు అని ఒక్క కారణం చెప్పు నాకు. అవును. మన తాత, మనం ఒకటే వారసత్వంగా. తాతకి లేని జబ్బులు మనకున్నాయంటే మనమే ఇంకా ఆబ్వియస్లీ లేజీ అయిపోతున్నాం. మన తప్పెక్కడుంది? ఆన్సర్ ఉంది కదా! హ్మ్. సో, గో బ్యాక్ టు నేను పూర్తిగా వాళ్ళ స్థాయికి వెళ్ళమంటల. కొంతమంది చెప్పదలుచుకుంటారు. అదేంటంటే వాళ్ళు వ్యవసాయం చేశారు మనం చేస్తామని. అవును. ఇప్పుడు ఆయన 5 లీటర్లు నీళ్ళు తాగాడనుకో. నువ్వు 5 లీటర్లు తాగితే ఎవడురా నిన్ను అడ్డుకుంది? నువ్వు తాగట్లేదుగా. పొద్దున ఆయన ఎండలో పని చేశాడంటున్నావు. నువ్వు ఎండలో గంట కూర్చొని ఎవడో వద్దంది నిన్ను. నీ ఒళ్ళు బలిసిన పెట్టలేదు గానీ. హ్మ్. ఇప్పుడు నువ్వు ఆఫీస్‌కి కారు ఏసుకెళ్తున్నావు. సైకిల్ ఏసుకెళ్ళొచ్చు, నడిచెళ్ళొచ్చు. దగ్గరలో ఉంటే ఒక 5 కిలోమీటర్లు. చేయట్లేదుగా నువ్వు. చేయగలిగిన అవకాశం ఉండి చేయనివి ఉంటాయిగా. నువ్వేమీ చేయకుండా పెద్దాళ్ళకి ఆ రోజున అట్ట సాగింది విలేజ్‌లో మాకు సాగదంటే, సాగిచ్చినట్లు నువ్వు సాగించొచ్చు. నువ్వు చేయట్లేదు కాబట్టి ఫలితం అనిపిస్తుంది. హ్మ్. ఇప్పుడు మహేష్ బాబు మనకంటే అందంగా ఉంటాడు. ఎందుకు ఆయన అందంగా ఉంటాడు? పొద్దున్నే 3 గంటలు పరిగెత్తాడు ఆయన. హ్మ్. మనం గిడ్డి అని చెప్పే ఫుడ్‌లన్నీ తింటాడు. మనం చేయంగా. సరే ఇప్పుడు ఆ పని చేస్తే మనం బాగుంటాంగా. అదే సార్. అంటే 'మహేష్ బాబు' గారు గానివ్వండి, 'చిరంజీవి' గారు గానివ్వండి, అదేవిధంగా 'నాగార్జున' గారు గానివ్వండి, వాళ్ళ ఏజ్ అంత అయినా గాని మనకు ఆ ఏజ్ అనేది అలా ఉండరు. సో, అంటే ఆళ్ళు ఏం మెయింటైన్ చేస్తారంటారు మీకు తెలిసినంత వరకి? అసలు ఆళ్ళు అనుకుంటున్నారు మీరు. హ్మ్. ఇప్పుడు చైనాలో గాని, అంతెందుకు మా తాతయ్యలలో గాని, మనకి మన తాతయ్యలు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? హ్మ్. వాళ్ళు 90 ఏళ్ల వయసులో ఇప్పుడు మనం 55, 60లో ఉండే లుక్ ఆళ్ళకుండేది. హ్మ్. దీన్ని బయోలాజికల్ ఏజ్ అంటాం. యాక్చువల్‌గా ఇప్పుడు నువ్వైనా, నేనైనా ఈ కెమెరాల ముందు చూస్తున్నాం కదా! ఇప్పుడు నాకు ఒక 57 ఏళ్ళైతే, నేను మా తాతయ్య 75, 80 ఏళ్ల వయసులో నా లుక్‌లో ఉండేవాడు. హ్మ్. మీ తాతగారైనా అంతే. అవును. అంటే మనం ఆ ఏజ్ కంటే చాలా డౌన్‌లో ఉన్నాం. మనం అవును. ఎళ్ళాల్సింది చాలా ముందొచ్చేసింది మన ముసలితనం. అంటే మనం చేసే పనుల కారణంగా. అర్థమైందా? హ్మ్. సో, ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ ఎక్కడుంది? నువ్వు తినే ఆహారం, నువ్వు అనుసరించే విధానంలో ఉంది. జీవనశైలిలో ఉంది. మందుల్లో ఎందుకుంటుంది? హ్మ్. రెండోదేంటంటే ఆళ్ళు బాగుండటానికి కారణం, మనం బాగుపడటానికి కారణం మన తాతల, అమ్మమ్మలెవరు మందుల వాళ్ళు. హ్మ్. ఏదో హోమ్ రెమెడీస్ చిట్కాలే సరిపోయాయి. అవును. దెబ్బ తగిలితే కొబ్బరి పొందు, తాటి పొందు పెట్టడం, పసుపు పెట్టుకోవడం. పసుపు పెట్టడం. హ్మ్. ఇలాంటి నాటు పద్ధతులే ఉన్నాయి తప్ప, జ్వరం వస్తే మామిడికాయ పచ్చడి ఫుల్ తిని ముసుగేసి పడుకుంటే దెబ్బ దిగిపోయేది. హ్మ్. సో, చాలా చిట్కాలుండేవి. ఇంకొకటి ఇప్పుడు మీరన్నట్లు మామిడికాయ పచ్చడి అని అన్నారు. అండ్ ఎల్లిగడ్డ కారం గానివ్వండి. మనం అంటే ఆ రోజుల్లో వాళ్ళు అదే ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. జలుబైనా గాని, జరమొచ్చినా గాని. కానీ ఈ రోజులలో కారం తినొద్దు, ఉప్పు తినొద్దు అని కరెక్ట్. చెప్పేసి ప్రైవేట్ డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో గుర్త్ ఇది ఎలా తీసుకోవచ్చు? ఎందుకంటే నీకక్కడ ఉప్పు తినొద్దనడానికి కారణం, ఆ రోజుల్లో తిన్నా ఏం కాకపోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో మనం పని చేసేవాళ్ళం. హ్మ్. మేము స్కూల్‌కెళ్తే 10 కిలోమీటర్లు నడిచెళ్ళేవాళ్ళం. హ్మ్. సినిమాకెళ్తే సైకిల్ ఏసుకెళ్ళేవాళ్ళం. 20 కిలోమీటర్ల దూరంలో సినిమా హాలున్న. హ్మ్. సో, పొలాల్లో పని చేసేవాళ్ళం. కాళ్ళకి చెప్పులు లేవు మాకసలు. కాళ్ళకి చెప్పులేసుకుంటే బురదలో అట్ట నడుస్తాం. నదిలో ఈతలట్టేస్తాం. ఈతలేసేవాళ్ళం, గేదెలు మల్లేసేవాళ్ళం, గెడ్డి కోసుకొచ్చేవాళ్ళం. ఇవన్నీ మా విధుల్లో భాగం. స్నానం చేయాలంటే బావి దగ్గర దూరం వెళ్లి నీళ్లు తోడుకొచ్చి, కడవలతో మోసుకొచ్చి మొక్కలకు నీళ్లు పోసేవాళ్ళం, కూరగాయలు మళ్ళేసేవాళ్ళం. అవును. ఇలా పైపులు లేవు గదా! సో, శ్రమ ఉండేది ఎక్కడికక్కడ. హ్మ్. చెట్లెక్కేవాళ్ళం అన్నీ. దీనివల్ల ఏమయ్యేది? శ్రమ ఉన్న చోట నీకు ఉప్పు పోతుంది. హ్మ్. సోడియం మన చెమట పట్టేది మాకు. చెమట పట్టడం వల్ల ఉప్పు పోతుంది కాబట్టి, మేము పచ్చళ్ళు తిన్నా ఏమయ్యేది కాదు. పచ్చళ్ళు తినాల్సిన నీడ్ కూడా ఉంది. హ్మ్. ఇప్పుడేమో సోమరిపోతులయ్యాం. మన ఒంట్లోంచి చెమట పోవట్లేదు. అవును. చెమట పోనప్పుడు నువ్వు ఉప్పు తింటే అది నీకు ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఉప్పు పోయిందో, ఉప్పు గనక నీ శరీరం ఎక్కువయిందో, రక్తంలో ఒక బ్యాలెన్స్ ఉంటుంది. హ్మ్. ఉప్పు బ్యాలెన్స్ ఉంటుంది. సోడియం బ్యాలెన్స్ అంటాం. ఈ సోడియం బ్యాలెన్సు ఇది ఎక్కువైతే ప్రాబ్లమ్, తక్కువైతే ప్రాబ్లమ్ కాబట్టి రక్తం ఏం చేస్తుందంటే, ఉప్పు ఎక్కువ తిన్నప్పుడు ఎక్స్ట్రా సెల్యులార్‌లో నిల్వ ఉండే వాటర్‌ని లేదా అవసరమైతే ఇంట్రా సెల్ లోపల ఉండే వాటర్‌ని కూడా తీసుకొచ్చి ఫ్లూయిడ్ కంటెంట్ పెంచుతుంది. అవును. ఆ పెంచబట్టే మనం ఉప్పు పదార్థాలు ఎక్కువ తిన్నప్పుడు అది ఎందుకంటే బ్యాలెన్స్ చేయడానికి. ఎప్పుడైతే ఉప్పు ఎక్కువైందో రక్తంలో దాన్ని తగ్గించడం కోసం వాటర్‌ని డ్రా చేసి దాన్ని కలపడం ద్వారా ఉప్పుని డైల్యూట్ చేస్తుంది. హ్మ్. అది చేయటం వల్ల నువ్వు షూ ఉబ్బినట్టు, మన ప్యాంట్లు టైట్ అయినట్టు ఫీలింగ్ అవుతుంది. మనం ఆ! ఉప్పు తిన్నాక ఎక్కువ. అవును. సో, కాసేపటికి ఎలాగో కిడ్నీ దాన్ని తోసేస్తుంది. ఉప్పుని తోసేస్తుంది, వాటర్‌ని తోసేసిన తర్వాత ఇట్ కమ్స్ టు నార్మల్. అదంతా హ్మ్. ఏడీహెచ్ రిలీజ్ అవ్వటం, వాసోప్రెసిన్ ఇయన్నీ చాలా కథలున్నాయి వాటర్ సంబంధించినంతా. సార్ అంటే ఒకప్పుడు మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకున్నారు కాబట్టి అంత బలంగా ఉన్నారు. అలా పని చేశారు కాబట్టి అంత బలంగా ఉన్నారు. సరే ఇప్పుడు ఈ రోజుల్లో అంత క్వాలిటీ ఫుడ్ లేదు. అంత వర్కౌట్ కూడా చేస్తలేరు కాబట్టి ఇప్పుడున్న రోజుల్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుందంటారు? ఇప్పుడు నువ్వు ఉండే పరిస్థితి నువ్వు మార్చలేవు కొన్ని. హ్మ్. ఉదాహరణకు నువ్వు హైదరాబాద్‌లో ఉన్నావు. హైదరాబాద్‌లో ఉంటే రోజుకి 15 సిగరెట్లు తాగినంత సమానం. అవును. ఎవరైనా హ్మ్. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా. అంటే ఈ పొల్యూషన్ చెప్తున్నాను. ఢిల్లీలో ఉంటే 30 సిగరెట్లు తాగినట్టు అనుకో. ఇప్పుడు నేను నీతులు చెప్పాను కాబట్టి నువ్వు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోగలవా? లేదు. వెళ్ళిపోలేవు కదా! పరిస్థితులు. నేను నీతులు చెప్పేవాడిని వెళ్ళలేవు నువ్వు. అట్లాగే హ్మ్. నేను నీళ్ళు అద్భుతమైన తాగు, బోర్‌లోయి, స్వచ్ఛమైన హిమాలయాల్లో అంటే నీకు దొరుకుతాయా? లేదు. లేవు కదా! సో, మనం ఉన్నంతలో ఏది బెటరో అది చేయాలి. హ్మ్. అట్‌లీస్ట్ పెద్దాళ్ళకుండే ఆపర్చునిటీ విలేజ్‌లో ఉన్నది మనకు లేదు కాబట్టి, మనం ఏం చేయాలి? వీలైనంత వరకు బెటర్ చేయొచ్చు కదా! అవును. సో, వీలైనంత వరకు మన జీవనశైలిని మార్చుకోవచ్చు కదా!
ఉప్పు ఉంది, కెమికల్ ఉప్పు తీసేసి న్యాచురల్ ఉప్పు తీసుకోవచ్చు. హ్మ్. పురుగు మందుల కారం తీసేసి పెప్పర్ లాంటి సాల్ట్ మామూలు వాడుకోవచ్చు. అట్లాగే కార్బైడ్ పళ్ళు లాంటి లేకుండా జాంకాయ లాంటి వాటిలో కొంచెం తక్కువ ఉంటుంది. ఇవన్నీ మనం వాడుకోవచ్చు. వీళ్ళు నేను మంచినీళ్ళు 5 లీటర్ల సిస్టమేటిక్ తాగితే 100కి 60 రోగాలు నువ్వు పేరు రాయగలిగితే 50 రోగాలు నీ దగ్గర రావు. హ్మ్. అలాగే డి విటమిన్ 150 పైన ఉంచుకోవచ్చు. హ్మ్. నువ్వు ఎండలో గంట గడపచ్చు. ఒక గంట నువ్వు స్టేడియంలో నడవచ్చు, ఎండలో నడవచ్చు, సూర్య నమస్కారం యోగా లాంటివి చేయొచ్చు. అవును. అలాగే భోజనం గంటకు తినకుండా చేయొచ్చు. బయట జంక్ ఫుడ్ తినకుండా నువ్వు కేవలం ఇంట్లోనే భార్యతోనో లేదా తల్లితోనో ఉండొచ్చు, తినచ్చు. హ్మ్. ఇప్పుడు నువ్వు బిర్యానీ తినాలనుకుని బయటికి వెళ్ళి రోడ్డు మీద పక్కన తినే బదులు అమ్మనో భార్యనో తల్లినో లేకపోతే మన నాన్న ఇంట్లో వాళ్ళని అడిగి నువ్వు కూడా హెల్ప్ చేస్తావు. ఇంట్లోనే చేయించుకుంటే హ్మ్. ఇంట్లో కనీసం మంచి ఆయిల్ ఉంటాయి కదా. అలాగే అవును. ఆ పెంట నికృష్ట ప్యాకెట్ రిఫైండ్ ఆయిల్ తాగే బదులు గానక దగ్గరికి వెళ్ళి గింజలు తీసుకెళ్ళి, నువ్వులు తీసుకెళ్ళి, వేరుశనగలు తీసుకెళ్ళి, కొబ్బరి నూనె తీసుకెళ్ళి పట్టించుకో, హ్మ్. చెయ్యి. ఆహారంలో తెల్లన్నం తీసేసి బ్రౌన్ రైస్ తిను. అవును. నీ స్వీట్ తినకపోతే పంచదార బదులు నాటు బెల్లం తెచ్చుకో. ఇవన్నీ చేసుకోవచ్చు కదా. హ్మ్. గానగాయలన్నీ మార్చేయచ్చు కదా. మార్చడం ఎక్కడ ఉంది? సిటీలో ఉంటే ఏమవుతుంది? హ్మ్. సిటీలో ఉంటే సో, ఏమవుతుంది? ఈవెన్ ప్రాణాయామం చేయి, లంగ్స్‌ని స్ట్రెంగ్తెన్ చేసుకో. హ్మ్. నేను నాకు లంగ్స్ హాని చేస్తుంది అనుకున్నావు అనుకో, నువ్వు వెళ్ళే ట్రాఫిక్‌లో పొల్యూషన్ తప్పించుకోలేవు. అలాంటప్పుడు ఏం చేయాలి? నీ లంగ్స్‌ని స్ట్రెంగ్తెన్ చేసుకొని బలోపేతం చేసుకుంటే ఆ పొల్యూషన్ నిన్ను హాని చేయకుండా చేస్తుంది కదా. బయట పొల్యూషన్ నువ్వు ఏమీ పీకలేనప్పుడు నీ లంగ్స్‌ని స్ట్రెంగ్తెన్ చేసుకొని పొల్యూషన్ దగ్గర రాకుండా చూసుకో. ఓకే. దానికోసం యోగా ప్రాణాయామం చేయి తెల్లారుజామున. రాత్రిపూట పెందలకాడ పడుకో. తెల్లారుజామున లే. హ్మ్. ఎవడాపాడు నిన్ను ఇది చేయకుండా? సో, ఈవెన్ గ్రామాల్లో ఉన్నవారు గూడా మంచినీరు అక్కడ దొరికినా గానీ, అంటే ఐ మీన్ వాళ్ళకి బావిలుంటాయి, బోర్స్ ఉంటాయి. అయినా గానీ ఈ ఫిల్టర్ వాటర్‌కే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. కొనుక్కొచ్చుకొని సచ్చూరుకుంటారు గ్రామాల్లో నీళ్లు తాగితే. హ్మ్. పట్నం కంటే దరిద్రంగా ఉన్నాయి. ఆ! అవన్నీ గతం. ఒకప్పుడు మా చిన్నతనంలో పురుగు మందులు లేని వ్యవసాయం ఉండేది. హ్మ్. ఇవాళ పురుగు మందు లేనిదే పంట లేదు. హ్మ్. నువ్వు ఒక వరి మొక్కకి నువ్వు ఒక పురుగు ఒక జస్ట్ ఒక ఒక దుబ్బు తీసుకుంటే దానికి నువ్వు పురుగు మందు కొట్టావనుకో 98% నేలలోకి వెళ్ళిపోతుంది. 2% మొక్క మీద ఉంటుంది. అంటే ఓకే. నువ్వు స్నానం చేస్తావు కదా. ఓ పచ్చిమిరప చెట్టు కొట్టినా స్నానం చేస్తావు. అది ఎక్కడ దిగుతుంది మిగతాది? వాటర్ డ్రాప్స్ భూమిలో దిగుతాయి. అవును. భూమిలో కింద వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? భూమిలోకి వెళ్తుంది. లేదా కాలువల నుంచి మళ్ళీ తిరిగి నదిలోకి వెళ్తుంది. హ్మ్. అన్నీ అయ్యాక ఇవాళ ఏ నది చూసినా కలుషితం అయిపోయింది. అవును. పురుగు మందులు లేని ఏరియా ఎక్కడ ఉంది? ఒకప్పుడు రోడ్డు పక్కన బావిల్లో తాగేవాళ్ళం, అవును. చేదుకుని ఇలా తాగేవాళ్ళం, పంపు కొట్టి తాగేవాళ్ళం, హ్మ్. కాలువలో నీళ్ళు ఇలా చేదుకుని ఇలా తాగేవాళ్ళం, చెరువులో నీళ్ళే చాలా వాళ్ళకి ఆహారంగా ఉండేది, దాహంగా ఉండేది, హ్మ్. ఇందులో పెట్టి వాళ్ళ నుంచి తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ ఎక్కడ ఉంది? కుంటల్లో తవ్వేవాళ్ళం, మేమే తవ్వుకునేవాళ్ళం. సమ్మర్ వస్తే మా నీళ్ళు మేమే తాగడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి నీళ్ళు? ఈ లేదు. మినరల్ వాటర్ ఇవాళ ఉండే మినరల్ వాటర్లో మినరల్ అని పీకేస్తే దాన్ని మినరల్ వాటర్ అంటారు. నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో, జీలకర్రలో కర్ర ఎలా ఉండదో, వీటిలో కూడా మీరు మినరల్ వాటర్‌లో ఏమాత్రం మినరల్ ఉండదు కాబట్టి దాన్ని మినరల్ వాటర్ అంటారు. అది. సో, వాటర్ నుంచి వచ్చే మినరల్ సోర్స్ అంతా పోయిన తర్వాత దెబ్బతింటుంది. ఇవాళ మన ఎముకలు పుష్టి లేదు, అన్నీ తగ్గిందన లేదు. అట్లాగే ప్రజల్లో నివారించుకోగలిగిన రోగాలు చాలా ఉన్నాయి. హ్మ్. ముఖ్యంగా ప్రజలందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, చాలా చిన్న చిట్కాలు మీ ద్వారా చెప్తున్నాను. చాలా చిన్న చిట్కాలు. ఓకే. ప్రపంచంలో ఏ రోగం ఉన్నా సరే, మీరు ఇవాళ నువ్వు 60 జబ్బులు గనక నువ్వు పేరు పెట్టి రాయగలిగితే ఓ లిస్టు. హ్మ్. అందులో 50 జబ్బులు నువ్వు రోజుకి నువ్వు మగాళ్ళైతే 5 లీటర్లు అడల్ట్‌లో, వుమెన్ అయితే 4.5 లీటర్లు కనీసం గనక తీసుకోగలిగితే సిస్టమాటిక్‌గా వాటర్. 50 జబ్బుల పేర్లు మీ దరిదాపుల ఇంట్లో కూడా రావు. హ్మ్. కేవలం డీహైడ్రేషన్ అనే ఒక్కటి కారణంగా దీన్ని గమనించకపోవటం వలన సమాజానికి ఎన్ని రోగాలొస్తున్నాయి. ఉదాహరణ బీపీ ఉంది. హ్మ్. బీపీ వీఆర్‌కే డైట్ చేసిన నార్మల్ బీపీ, నార్మల్ థైరాయిడ్ చచ్చే వరకు మందులు వాడాలంటారు. వీఆర్‌కే డైట్ చేసిన మనిషి జన్మెత్తిన ఎవడికైనా నోట్ దిస్ పాయింట్. మనిషి జన్మెత్తిన ఎవడికైనా నెలలోపు తగ్గి తీరాల్సిందే. హ్మ్. చచ్చే వరకు మందులిస్తున్నారు ఎందుకు? ఎందుకిస్తున్నారు? ఓకే. ఎందుకిస్తున్నారు? మళ్ళా మీ ద్వారా ఆంధ్రప్రభ ద్వారా నేను పబ్లిక్‌కో పిలిపిస్తున్నా. వీఆర్‌కే డైట్ కూడా చేయవసరం లేదు. వీఆర్‌కే డైట్ కూడా చేయవసరం లేదు. మీ ఇంట్లో బీపీ ఉంటే మీరొక పని చేయండి. మగాళ్ళు పెద్దాళ్ళైతే లేదా ఎవరైనా 4.5 లీటర్ ఆడాళ్ళైతే 4.5 లీటర్లు ఒక 40, 50 కిలోలు ఉండేవాళ్ళైతే. ఒక 60 కిలోలు దాటినోళ్ళైతే నేను చెప్పినట్టు చేయండి. ప్రతి 45 నిమిషాలకొకసారి, ప్రతి 45 నిమిషాలకొకసారి 300 ఎంఎల్ చొప్పున కరెక్ట్‌గా టైం పెట్టుకుని 17 సార్లు తాగండి. అంటే 6కు తాగితే 6:45, 7:30, హ్మ్. 8:15, 9, 9:45 ఇట్లా 17 సార్లు లెక్క రాసుకుని తాగండి. 300 ఎంఎల్ ఎక్కువ తాగొద్దు, తక్కువ తాగొద్దు. అలాగే ఇంట్లో ఉండే ఆ పెంట కెమికల్ సాల్ట్, అయోడిన్ సాల్ట్ పీకి పక్కన పడేయండి. సముద్రపు తెచ్చుకోవాలండి. పొద్దున 10 గ్రాములు, సాయంత్రం 10 గ్రాములు చేయండి. 2 నెలల తర్వాత మీ బీపీకి కనిపిస్తే నన్ను అడగండి. నేను బాధ్యత తీసుకుంటాను. సార్ వాటర్ తాగుతేనే జబ్బులు రావని జెప్పేసి మీరంటున్నారు.
కానీ రీసెంట్‌గా ఒక దగ్గర చూసినట్లయితే గనక, ఒక అతనికి జెల్ అవార్డ్ అనేది ఇవి రావడం అయితే జరిగింది. ఎందుకు అంటే తను ఒక మాటలో అయితే చెప్పడం జరిగింది. ఏందంటే మీకు మీ శ్రమకు తగ్గట్టు, మీ పనికి తగ్గట్టు వాటర్ తాగండి. వారు చెప్తూనే ఉంటారు 5 లీటర్లు తాగండి, 10 లీటర్లు తాగండి. వాళ్ళదేం పోయింది వాళ్ళు అలానే చెప్తారని చెప్పేసి అలా చెప్పడం అయితే జరిగింది. సో, దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఫస్ట్ పాయలు అవార్డులు వచ్చేస్తే గొప్పోడేం కాదు. హ్మ్. ఎన్టీ రామారావు గారికి దాదాపు అలిగేసాపే అవార్డు రాలా. పద్మశ్రీ చెప్తే కనీసం పద్మభూషణ్ రాలా. హ్మ్. సినిమా ఇండస్ట్రీలో 25 మంది పద్మవిభూషణ్లు వచ్చినాయి అందరికి. రామారావు గారు కేవలం పద్మశ్రీ వచ్చింది కాబట్టి ఆయన వాళ్ళందరూ తక్కువడా? హ్మ్. అవార్డులు వస్తే అయిపోద్దా? జల్ అవార్డు వస్తే వస్తాయి ఏముంది అవార్డులు వస్తే ఆయన ఎంతమంది జబ్బులు తగ్గించాడు అలా అంటలా. పాయింట్ ఆనందం అంటే తప్పు కూడా ఏం లేదు. హ్మ్. ఆయన అంది ఒక సెన్స్‌లో అని ఉంటాడు. మీరు ఇంకో సెన్స్‌లో అడుగుతున్నారు. నేను కూడా ఇందాక చెప్పా. ఒక ఎండలో పనిచేసే వడ్రమ్మాయి, కూలమ్మాయి, ఆ అమ్మాయి చాలా ఎక్కువ కావాలి. మనకి కనీసం మినిమమ్ కావాలి. నేనొచ్చింది చెప్పింది ఇప్పుడు నేను చెప్పే కారణం ఇప్పుడు ప్రపంచంలో జబ్బులు తగ్గించి మాట్లాడినండి. ఈ ప్రపంచంలో చాలా రకాల మంది యూట్యూబ్‌లో చెప్తూ ఉంటారు. వీళ్ళందరికీ వీఆర్‌కి ఒక తేడా ఉంది. ఓకే. ఈ ప్రపంచం మొత్తంలో మీ ద్వారా ప్రపంచం అందరికీ చెప్తున్నా. ఒక జబ్బు తగ్గిన టెస్టిమోనియల్ అది టైప్ 1 టైప్ 2 సోరియాసిసా, క్యాన్సరో లేకపోతే ఇంకోటో హషిమోటో థైరాయిడైటిసో లేకపోతే కాల్షియం ప్లేకులు తగ్గటమో, ఆటోఇమ్యూన్ తగ్గటమో అనేక జబ్బులు తగ్గిన టెస్టిమోనియల్ పెట్టి దాన్ని సైన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అల్లోపతిని మోడర్న్ మెడిసిన్‌ని భయంకరంగా సవాల్ చేస్తా నిలిచింది ప్రపంచంలో ఒక్కడి పేరు చెప్పండి. హ్మ్. మందులు మొదటి రోజే పెంటకూలు పారండి అని చెప్పి. హ్మ్. ఆళ్ళేమన్నా చేశారా? అతను సాధించాడా? నేను సాధించా కదా! అవును. చరిత్ర ఎప్పుడు ఎవరు చెప్పాలి? రామాయణం చెప్పాల్సింది ఎవరు? రాముడు చెప్పాలా? రావణాసురుడు చెప్తాడు. హ్మ్. చరిత్ర ఎప్పుడు విజేత చెప్పాలి. ఆయన వేరే కోణంలో చెప్పుండొచ్చు. నేను ఆయనేం తప్పట్టట్లేదు. ఓకే. ఓకే. ఆయన అంత కూడా పాక్షికంగా కరెక్టే. మీరు క్వెషన్ అడగటంలో ఇంటర్ప్రిటేషన్ రాంగ్‌గా అయ్యుండొచ్చు. హ్మ్. అది అదే. థంబ్ రూల్ కాదు. రిక్వైర్మెంట్ తగినట్టు తాగాలి నిజమే. కానీ మినిమమ్ వాటర్ కూడా తాగాలి. అవును. నేను కూడా చెప్పేది రెగ్యులర్ ఒక డైట్ ప్రోగ్రామ్ చేసి జబ్బు సరి చేసుకునే భాగంలో నువ్వు నీళ్ళు ఎక్కువ తీసుకున్నప్పటికీ తర్వాత 5:30 అక్కడ దాకా 5 పైన దాగే మీరు 4 కూడా సర్దుకోవచ్చు. మీ బరువును ఇందాక కూడా నేను చెప్పా. హ్మ్. 60 కిలోలు దాటినాడికి పైనాడికి అంటా నేను తేడా చెప్పా కదా! చెప్పా హ్మ్. కదా! నేనే తేడా చెబుతున్నా కదా! అవును. అందరికి ఒకే మంత్రం ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు నా దగ్గర డైట్‌కొస్తే కొబ్బరి నూనె 100 కిలోలకి ఒక రకంగా ఇస్తా, 50 కిలోలకి ఒక రకంగా ఇస్తా, 150 ఒక రకంగా ఇస్తా. హ్మ్. మంచినీళ్ళైనా అంతే. డైట్ ప్రోగ్రామ్‌లు కూడా అంతే. నీకు అవును. అనుగుణంగా ఇస్తాం. బట్ అది ఖచ్చితంగా నువ్వు తాగేదానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. సరే ఇప్పుడు మనం తినే ఫుడ్‌లో ఎక్కువ మీరు కొబ్బరి నూనె వాడండి అని చెప్పేసి చాలా వీడియోస్‌లలో చెప్పడం అయితే అవును. జరిగింది. ఏంటి సార్ అసలు ఈ కొబ్బరి నూనె ఎందుకు వాడాలి? ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కొబ్బరి నూనె అనేది మనకి వాడరు. ఎందుకంటే కేరళలోనే మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. అవును. ఇదెలా? జాగ్రత్తగానండి. ఈ ప్రపంచంలో వీఆర్‌కే ఒక్కడికే అన్ని రకాల జబ్బులు తగ్గటానికి ప్రపంచంలో మిగిలిన వ్యవస్థలన్నీ ఫెయిల్ అవ్వటానికి ఒక అద్భుతం రహస్యం మీకు చెప్తా. హ్మ్. ఈ భూమి పుట్టిన తర్వాత, మానవ జాతి పుట్టిన తర్వాత, ఒక వైద్య ప్రపంచాలు పుట్టినాక, ఒక జబ్బు తగ్గటానికి కొబ్బరి నూనె తాగించి, కొబ్బరి నూనె నేరుగా తాగించి, హ్మ్. జబ్బులు తగ్గించిన ఒకే ఒక వైద్య విధానం వీఆర్‌కే డైట్. హ్మ్. నా డైట్‌లో అన్ని మిరకల్స్. ఇవాళ ఇన్ని రకాల అద్భుతాలు జరిగిన కారణం ఏంటంటే కొబ్బరి నూనె. ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తా జాగ్రత్తగా వినండి. హ్మ్. ఏంటి కొబ్బరి నూనె ఉందేంటో చెప్తా. ఇప్పుడే మన ఇంట్లో ఒక పిల్లాడు పుట్టాడు. నవమాసాలు మోసిన ఇంటి కన్నారు ఇంట్లో. అవును. 12 పిల్లాడు. వాడే కాదు ఎవడు పుట్టినా అప్పటికి వాడి ఒంట్లో ఇమ్యూనిటీ సిస్టమ్ తయారై ఉండదు సున్నా. హ్మ్. వాడి థైమస్ గ్లాండ్ ఉండదు. లింఫాటిక్ సిస్టమ్ ఇప్పుడు తయారై ఉండదు. ప్యాంక్రాస్ లాంటి మరికొన్ని ఆర్గాన్లు కూడా పూర్తిగా తయారై ఉండవు. హ్మ్. కానీ వాడు పుట్టేసాడు. అప్పటి వరకు వాడికి తల్లి పేగు నుంచి వాడి బొడ్డుకో కనెక్షన్ ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే డెలివరీ అయిందో పేగు కట్ అవుతుంది. బేబీ కట్ అవుతుంది కదా! అవును. కట్ అయిన వెంటనే వాడు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్‌లోకి వస్తాడు. తల్లి నుంచి డైరెక్ట్ కనెక్షన్ లేదు. మరి ఇంకా కొన్నాళ్ళు ఇమ్యూనిటీ సిస్టమ్ జీరో. హ్మ్. నీకు నాకు పక్కన అతను తుమ్మాడు దగ్గాడనుకో, జ్వరం వచ్చిందనుకో, మన కాపాడటానికి మన ఒంట్లో ఇమ్యూనిటీ సెల్స్ ఉండి, అది మన హాని చేయకుండా మన స్ప్రెడ్ కాకుండా చంపేస్తాయి. హ్మ్. మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీ వ్యవస్థ. కానీ ఆ పసిగుడ్డుకి లేదే. మరి ఆ పసిగుడ్డు లేకుండా భూమి మీదకొచ్చేసాడు. మరి వాడి ఇమ్యూనిటీ సిస్టమ్ తయారయ్యడానికి కొన్ని నెలలు పడుతుంది. హ్మ్. మరి ఇన్నాళ్ళు వాడిని రక్షణ కాపాడటం గల మీరు దేవుడిని నమ్మితే దేవుడు, నాబోటి నాస్తికుడు నేచర్ అంటే నేచరు. సో, ఇది చేసిన అద్భుతమైన ఏర్పాటు ఏంటంటే, ఎప్పుడైతే తల్లిలో పుట్టినప్పుడు ఆ వచ్చిన కనెక్షన్ ఎన్నాళ్ళు ఉండేది కట్ అయిందో, హ్మ్. తిరిగి ఆడి ఇమ్యూనిటీ వ్యవస్థ ఏర్పడే వరకు, ఆ పిల్లాడిని కంటికి రెప్పలా కాపాడటం కోసం, తల్లిచ్చే స్తన్యం నుంచే అందులోనే ఒక అమృతాన్ని అందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రపంచంలో తల్లిపాలలోనే ఉండే ఆ అమృతం పేరు మోనోలారిక్ యాసిడ్. అవును. ఈ మోనోలారిక్ యాసిడ్ తల్లిపాలలో ఉన్న మోనోలారిక్ యాసిడ్ అది ఆ బేబీకి నెక్స్ట్ ఒక 3 నెలలు అదే 2 నెలలు 3 నెలలు పడుతుంది నెక్స్ట్ తవంబట్టి హ్మ్. ఫామ్ అయ్యే వరకు వాడిని కాపాడి ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కూడా తల్లిపాలు తగిన ఉపయోగం లేదు. బర్రెపాలకు తల్లిపాలు తేడా లేదు. అందుకే మీరు అంటారు గమనించారా? తల్లిపాలు పుట్టగానే తల్లిపాలు ఇవ్వాలి.
ఫ్యాషన్ల కొద్ది ఇవ్వకుండా ఉండద్దని. అవును. ఆడు జీవితాంతం ఎందుకు చేస్తాడంటే ఇమ్యూనిటీ వ్యవస్థ లేని పసిగుడ్డుగా ఉన్నప్పుడు వాడి మీద రకరకాల ఎక్స్టర్నల్ నుంచి ప్యాథోజన్స్ దాడి చేసి హ్మ్. పర్మనెంట్గా పాడు చేస్తాయి. తల్లిపాల ద్వారా జీవితాంతం వచ్చే రక్షణ వచ్చే కొన్ని వైరస్ల నుంచి బ్యాక్టీరియాల నుంచి కాపాడగలిగిన ఒక రక్షణ వ్యవస్థ ఏర్పాటులో కూడా అది లోపంగా జరుగుతుంది. కాబట్టి తల్లిపాల నుంచి ఇచ్చిన కనెక్షన్ ప్రకృతి చేసిన ఏర్పాటు హ్మ్. ఇది. తల్లిపాలలో మాత్రమే ఉండే అమృతమైన మోనోలారిక్ యాసిడ్ కేవలం ఈ సృష్టిలో రెండో చోట కూడా ఉంది. ఆ రెండో చోటే కోకోనట్ ఆయిల్. వైఆర్కే డైట్లో చెప్పిన కోకోనట్ ఆయిల్ హ్మ్. బయట అడ్డమైన ఆయిల్ కాదు. ఆ ఒరిజిన్ ఆయిల్, ఆ పెంట ఒరిజిన్ ఆయిల్, ఆ పెంటకి మిగతా కెమికల్ ఆయిల్ కాదు. వీఆర్కే చెప్పిన ఆయిల్లో గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో భూమి సృష్టి మీద రెండే రెండు చోట్ల ఉన్నాయి మోనోలారిక్ యాసిడ్. ఒకటి మన సొంత తల్లిపాలు కేవలం కొన్ని నెలలు, హ్మ్. ఆ తర్వాత కొబ్బరి నూనెలో ఉంటుంది. మన సొంత తల్లిపాలలో 2-3% అంటే 2.5% అప్రాక్సిమేట్గా మోనోలారిక్ యాసిడ్ ఉంటే హ్మ్. ఫ్యాటీ యాసిడ్స్లో మన కొబ్బరి నూనెలో 51% ప్లస్ ఉంటుంది. ఓకే. మన తల్లిపాలు, సొంత తల్లిపాలు కొబ్బరి నూనెతో పోలిస్తే కాలి గోటు కూడా పని చేయవు. హ్మ్. ఈ ప్రపంచంలో భూమి పుట్టినాక ఆ అమృతాన్ని ఇచ్చింది జబ్బు తగ్గడే నేను ఒక్కడే. అందుకే నా ఒక్కడికే తగ్గుతాయి ఈ ప్రపంచంలో జబ్బులన్నీ. అర్థమైందా? ఇన్ని ఇప్పుడు జబ్బులు నాకే ఎందుకు తగ్గుతాయో ఇది అమృతం. జాగ్రత్తగా హ్మ్. విను. నీ భాషలో దేవుడు, నేనంటే నమ్మని దేవుడు నమ్మనుకో, మీ భాషలో మీ దేవుడు ఓకే. ఒక శిశువును సృష్టించినప్పుడు ఆ శిశువుకి ఇమ్యూనిటీ లేదు కాబట్టి మోనోలారిక్ యాసిడ్ని తల్లిపాలలో సృష్టించి హ్మ్. ఆ పిల్లడు ఇమ్యూనిటీ సిస్టమ్ వరకు పెట్టాడు. ఇమ్యూనిటీ సిస్టమ్ వచ్చినాక తల్లి మళ్ళీ మోనోలారిక్ యాసిడ్ ఇవ్వలేదు. అయిపోతుంది. అయిపోతుంది. మరి ఆడు బయటకు వస్తాడు, ఇమ్యూనిటీ వ్యవస్థను కాపాడడానికి పెట్టాడు కదా. కానీ ఈడు అబ్యూజ్ చేస్తే ఏంటంటే దానికి కూడా మీ దేవుడే ఇంకో మార్గం కనిపెట్టాడు. హ్మ్. కొన్నాళ్ళు పోయినాక మన అడ్డమైన గిడ్లు తిని ఇలానే సెడెంటరీ లైఫ్ స్టైల్తో మనం ఒళ్ళు గొల్ల చేసుకున్నప్పుడు వాడిని ఎందుకు వదిలేయటం అన్న ఉద్దేశంతో వాడి కోసం కూడా ఒక కలపవృక్షాన్ని పెట్టాడు. ఆ పురాణాల్లో రాసిన ఆ కలపవృక్షమే కొబ్బరి చెట్టు. ఓకే. ఆ కలపవృక్షం నుంచి వచ్చిన నూనె తీసే కదా నేను ఇచ్చింది. సింపుల్గా నేను ఒకటి చెప్తే చెప్పు. ఇక్కడ 100 మంది కూర్చున్నారు అనుకో, హ్మ్. 100 మంది ఒక్కడొక్క టేస్ట్ ఉంటుంది. ఫుడ్ విషయంలో కానీ బట్టల విషయంలో కానీ ఏదైనా. ఈవెన్ నువ్వు దేవుళ్ళు 100 మంది దేవుళ్ళు చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్క వెహికల్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక గెటప్లో ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్క టేస్ట్ ఉంటుంది కదా. హ్మ్. ఒకళ్ళు ఉండ్రాలు తింటే ఒకళ్ళు తింటారు. కానీ దేవుడికి మనం ప్రసాదం కింద ఏ కాయ కొడతాం? కొబ్బరికాయ. ఏ దేవుడు జాంకాయలు యాపిల్కి వెళ్తాడా? పళ్ళల్లో గింజలు ఇరుక్కుంటాయి. నార్మల్‌గా వినాయకుడికైతే అన్నీ అసలు దేవుడు పెడతాం. ప్రసాదం ఎందుకు కొడతాం? దేవుడు గ్యారంటీ తినడానికి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. హ్మ్. దేవుడు తింటే మనం అంత జీడిపప్పు వేస్తాం, అంత నెయ్యి వేస్తామా? దేవుడు తిండు కాబట్టి మనం తింటాం కాబట్టి నెయ్యి ఎక్కువ వేస్తాం, జీడిపప్పు ఎక్కువ వేస్తాం. హ్మ్. రోజు ప్రసాదాలు బాగా టేస్ట్గా కొడతాం. ఈ వీక్నెస్ కనిపెట్టే కొబ్బరి దివ్యమైన ఔషధం. అరే కొబ్బరి తినండిరా, తింటే రోగాలు రావని మన పెద్దవాళ్ళు చెబితే మంచి చేతి మనం వినమని దేవుడు ప్రసాదం అన్నారు. హ్మ్. సోమవారం దేవుడితో వదిలేరా? సోమవారం మంగళవారం నుంచి శనివారం ఆదివారం దాకా దేవుళ్ళందరూ కొబ్బరికాయలు తింటారు. అదేంటో కానీ అవును. చూసారా? అంతెందుకు మన ట్రెడిషన్లో ఎవడైనా చచ్చిన ఆడి చుట్టూ కొబ్బరికాయలు. అవునా? అవును. చచ్చిపోయిన కొబ్బరికాయలే, మనం ఎక్కడికైనా మన ప్రయాణిద్దాం కొంపలో పోయిన అనుకున్న కొబ్బరికాయలే, ఒక ఓ బైక్ సినిమా కొన్నా కొట్టిన గాని. కొబ్బరికాయలే కదా. ఈ కొబ్బరికాయలు ఏమవుతాయి? దేవుడు ఎట్టాగు తిండో హ్మ్. ఎక్కడికి వెళ్తాయన్నీ? మన పొట్లకి వెళ్తాయి. ఆ పొట్లకి వెళ్ళేది ఎవడో ఒకటి మేలు జరుగుతుంది కదా. హ్మ్. అర్థమైంది? దేవుడే మెచ్చిన కొబ్బరికాయ నుంచి వచ్చిన ఆయిల్ ఇది కదా నేను తీసి మహత్యాలు చూపించేది. అవును. వీఆర్ క్రెడిట్ ఎందుకు మహత్యాలు చేసి అర్థమవుతుందా? ఈ భూమి పుట్టిన తర్వాత కొబ్బరి నూనెని వైద్యం కోసం వాడిన ఒకే ఒక పర్సన్ నేను. 70-100 గ్రాములు వచ్చి తగ్గిన మొట్టమొదటి పర్సన్ కాబట్టి నా ఒక్కడికే తగ్గుతాయి. నా అంటే నేను కాదు ఇక్కడ, హ్మ్. నేను చెప్పిన సిద్ధాంతానికి ఓకే. ఇది. అట్లా కొబ్బరి నూనె అంటే మళ్ళీ ఏ చెత్త పడితే ఆ చెత్త కాదు, సరే ఎలా పడితే అలా తీసేది కాదు. ఇప్పుడు కొబ్బరి నూనెలో కూడా చాలా రకాలు ఉంటాయి. మోనోలారిక్ యాసిడ్ ఏ హ్మ్. మాత్రం లేని అందులో పర్సెంటేజ్ చాలా ఉంటాయి. అందుకని నేనైతే కర్ణాటకలో ఉండే కాయని నేను రికమెండ్ చేస్తాను. మన ఆంధ్రప్రదేశ్ కాయలు కూడా బాగా చవకగా ఉంటాయి. హ్మ్. నేను ప్రిఫర్ చేసేదైతే మోనోలారిక్ యాసిడ్ ఎక్కువ ఉండే కంటెంట్ ఉండే ఉంటాయి. ఇప్పుడు మామిడి పండు నూజివీడులో బాగుంటుంది, ఇంకో చోట బాగుంటుంది, ఒక ఏరియాకి ఒకటి బాగుంటుంది, కొన్ని ఏరియాలు బాగుంటాయి అంటారు కదా. అట్లానే కర్ణాటకలో వచ్చే కాయ నెంబర్ 1 కాయ, దాన్ని తీసే ప్రాసెస్ కూడా తేడా ఉంటుంది. హ్మ్. జస్ట్ కోల్డ్ ప్రెస్సే కాదు, కోల్డ్ ప్రెస్లో కూడా అంట పిండకుండా ఓ మాదిరి కూడా తీసినట్లు పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ఇలా సైంటిఫిక్గా చేసి ఇస్తాను కాబట్టి, అంటే మార్కెట్లో దొరికి ఏదైనా దానికి మిగతా కానీ ఫలితాలు రావు. హ్మ్. ఇప్పుడు నువ్వు సినిమా చూడటం అంటే పెద్ద ఐమాక్స్ స్క్రీన్ మీద చూడటం టీవీలో చూడటం ఒకటి కాదు కదా. పేరుకి సినిమా అంటే రెండు ఒకటి అవ్వవు కదా. అలాగే కోకోనట్ ఆయిల్లో కూడా తేడా ఉంటాయి. నేనైతే జబ్బులు తగ్గడానికి మోనోలారిక్ యాసిడ్ ఎక్కువ ఉండే కర్ణాటక ప్రిఫర్ చేస్తాను కాబట్టి అది తీసే విధానం కూడా సపోర్ట్ చేస్తాను కాబట్టి నాకు హ్మ్. మిరకల్స్ అనే ప్రపంచం మూర్చపోయి అల్లోపతి వాళ్ళు మూర్చపోయి ఫిట్స్ వచ్చి గిలగలత అనుకునే ఫలితాలు నాకు వస్తాయంటే కారణం అది. ఇప్పుడు కేరళలో కూడా కొబ్బరి నూనెనే వాడుతున్నారు గదా! అంటే ఫుడ్‌కి మనకి తినడానికైతే. మరి ఆళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తలేవంటారా? ఇప్పుడు నువ్వు
ఇక్కడ ఉన్నాయి. వంటాయిల్ ఉంది నీకు. హ్మ్. ఇప్పుడు నువ్వు ఇంట్లో మీ అమ్మ ఫ్రీడమ్ ఆయిల్‌తో వంట చేస్తుంది అనుకో. అవును. తాగుతున్నావా రోజు? 100 గ్రాములు తాగుతున్నావా? తింటున్నా. నువ్వు తాగుతున్నావా? నువ్వు రిఫైండ్ ఆయిల్ ఉంది. ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్. హ్మ్. రోజు మీ అమ్మగారు కప్పులో పోసిస్తున్నారు 100 గ్రాములు తాగమని. లేదు. ఎక్కడ వాడుతున్నారు దాన్ని? ఫుడ్‌లో. ఫుడ్ కూడా. ఏం వంటానికి? అన్నం, చపాతీలు, పాలు, పళ్ళు, కార్బోహైడ్రేట్లు తాగటానికి. హ్మ్. వీఆర్‌కే డైట్‌లో కొబ్బరి నూనె ఒక టూలు. వీఆర్‌కే డైట్ కొబ్బరి నూనె తాగటం కాదు. వీఆర్‌కే డైట్‌లో గ్లూకోజ్ మొత్తం మానిపిస్తాడు. ఓకే. అన్నాలు, కూరలు, చపాతీలు, అన్నాలు, పాలు, పళ్ళు, చపాతీలు, గింజలు, హ్మ్. స్వీట్లు, హాట్లు, లడ్డూలు, జిలేబీలు అన్నీ మానిపిస్తాడు. హ్మ్. అక్కడ నువ్వు జిలేబీనో దేంటో కొబ్బరి నూనె వేసుకుంటే పందారు మానకుండా ఉంటే సరిపోద్దా? హ్మ్. వీఆర్‌కే మెటబాలిజం మారుస్తాడు. మెటబాలిజం మార్చడానికి టూల్‌గా కోకోనట్ ఆయిల్ వాడతాడు మిగిలిన ఆయిల్ బదులు. ప్లస్ కొబ్బరి నూనె తాగిస్తాడు. నువ్వు రిఫైండ్ ఆయిల్ తాగుతావా? హ్మ్. కేరళలో ఎందుకు రావు? ఆడు స్వీట్ చేసుకున్నది కొబ్బరి నూనెతో. పందారు వేసాడుగా. ఆడు తినేది అన్నమే. బిర్యానీ వండుతున్నాడు. గ్లూకోజ్ ఉందిగా. నేను గ్లూకోజ్ తీసేస్తాను. వీఆర్‌కే డైట్ అంటే కొబ్బరి నూనె తాగటం కాదు. కొబ్బరి నూనె తాగితే రోగాలు కాదు. మెటబాలిజం మార్చి చేయాలి. ఓకే. సో, మెటబాలిజం మార్చడానికి కొబ్బరి నూనె వాడతా. ఓకే. అర్థమైందా తేడా? హ్మ్. మెటబాలిజం మార్చడానికి నేను కొబ్బరి నూనె వాడతా. సార్ అండ్ మీ వీడియోస్‌లో షుగర్ వీడియోస్ ఎక్కువ చూసాను. సో, అసలు ఈ డయాబెటిస్ అనేది ఎందుకు వస్తూ ఉంటాయి? వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు సింపుల్‌గా చెప్తా. ఇది నీ ఒంట్లో ఉండే సెల్. హ్మ్. అంటే మన పెట్రోల్ ట్యాంక్. నువ్వు ఆహారం కింద మన శరీరంలో 2 మెటబాలిజాలు ఉంటాయి. హ్మ్. ఒక కారు స్విచ్‌లు తిప్పితే పెట్రోల్‌తో నడుస్తుంది. అవును. స్విచ్‌లు తిప్పితే గ్యాస్‌తో నడుస్తుంది. హ్మ్. ఇంజిన్ ఒకటే ఉంటుంది. ఇటు నడుపుకోవచ్చు, ఇటు నడుపుకోవచ్చు నీ ఇష్టం. అలాగే మనిషి శరీరం కూడా 2 ఫ్యూయల్ మీద నడుస్తుంది. హ్మ్. 2 మెటబాలిజాల మీద. ఒకటి స్విచ్‌లు తిప్పితే గ్లూకోజు, స్విచ్‌లు తిప్పితే కీటోస్ మీద నడుస్తుంది. అవును. కానీ ఈ 2 అవకాశాలు నీ సృష్టిలో నీ పుట్టుకతో నీకు ఉన్నప్పటికీ ప్రపంచం మొత్తం గ్లూకోజ్ మీదే తిప్పుతారు. ఎందుకు గ్లూకోజ్ మీద తిప్పుతారంటే జాగ్రత్తగా విను. హ్మ్. నా చేతిలో ఒక థమ్స్ అప్ బాటిలు, ఒక కిలో నెయ్యి, కిలో థమ్స్ అప్ ఉన్నాయి. ఓకే. ఈ 2 ఉన్నాయి. నువ్వు ఈ క్వెషన్ అడుగుతాను సమాధానం చెప్పు. ఈ రెండిట్లో ఏది టేస్ట్‌గా ఉంటుంది? థమ్స్ అప్పా? నెయ్యా? హ్మ్. థమ్స్ అప్. థమ్స్ అప్పే. ఆబ్వియస్‌గా థమ్స్ అప్పే కదా టేస్ట్‌గా ఉండేది. ఎందుకు ఆలోచిస్తున్నావు? అవును. ఇప్పుడు నెయ్యి, థమ్స్ అప్‌లో ఏది చవక? మనకి థమ్స్ అప్పే. థమ్స్ అప్పే చచ్చే చవక. అవును. అలాగే ఈ రెండిట్లో ఏది విచ్చలవిడిగా ఎంత కావాలన్నా అంత క్వాంటిటీ దొరుకుతుంది? మనకి ఎక్కువ దొరికేదంటే థమ్స్ అప్ దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు కదా! నెయ్యి అవును. అంటే నీకు హ్మ్. తీసి ప్రాసెస్ ఉంటుంది కదా! సో, ఈ 3 ఉన్నాయి కదా! ఇప్పుడు అందుకనే ప్రపంచం మొత్తం రుచిగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది. చవకగా దొరుకుతుంది కాబట్టి ప్రపంచం అంతా గ్లూకోజ్ తింటారు. హ్మ్. కానీ ఈ రెండిట్లో ఏది మంచిదంటే? నెయ్యి మంచిదా? థమ్స్ అప్ మంచిదా? మంచిదే అంటే నెయ్యే అంట. ఎవడికి కావాలి మంచి? అర్థమైందా? హ్మ్. ఇందుకని ప్రపంచం అంతా గ్లూకోజ్ మెటబాలిజం ఉంటుంది. ఇప్పుడు నువ్వు షుగర్ అన్నావు కదా! షుగర్ అంటే ఏంటో జాగ్రత్తగా అర్థం చేసుకో. హ్మ్. నేను షుగర్ మందులు పారేయమంటాను. షుగర్ మందులు ఇచ్చిన డాక్టర్‌ని 14 ఏళ్ళు జైల్‌లో పెట్టాలంటాను. ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నీకు కూడా ప్రజలు మీకు కూడా చెప్తే జాగ్రత్తగా వినండి. హ్మ్. ఒక కారులో మనం పెట్రోల్ ట్యాంక్ కొట్టిస్తామా? డిక్కీలోనే వెనక సీట్‌లో కొట్టిస్తామా? పెట్రోల్ ట్యాంక్‌లో కొట్టిస్తాం. ఎందుకని? పెట్రోల్ ట్యాంక్‌లో కొట్టిస్తే మాత్రమే అది అక్కడికెళ్ళి మండి శక్తిగా మారి ఆ కారు నడపడానికి ఉపయోగపడి ఇంధనంగా ఉపయోగపడేట్టు ఆ కారు డిజైన్ చేయబడి ఉంది. అవును. అలాగే శరీరంలో కూడా నువ్వు తిన్న ఆహారం గ్లూకోజ్ గాని, కీటోన్స్ గాని ఎక్కడ పడితే అక్కడ కుదరదు. హ్మ్. శరీరంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్‌లోకి వెళ్ళింది మాత్రమే ఏటీపీ అనే శక్తిగా మారి మన శరీరానికి నడవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. శరీరంలో ఉండే ఆ పెట్రోల్ ట్యాంక్ పేరు సెల్. హ్మ్. ఊరినే మీకు వాటర్ బాటిల్ చూపిస్తున్నా కానీ ఇది సెల్ అనుకో. అవును. ప్రతి సెల్‌కి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. ఉదాహరణకి సెల్ కెపాసిటీ 6 ఇడ్లీ అనుకో. హ్మ్. నువ్వు సరిగ్గా 6 ఇడ్లీ వరకు తింటే ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. 6 ఇడ్లీ వరకు తింటే నీకు ఏ ఇబ్బంది లేదు. హ్మ్. ఇప్పుడు మామూలుగా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గ్లూకోజ్ మెటబాలిజం ఎలా వర్క్ చేస్తుందో చిన్నగా చెప్తాను. ఇప్పుడు మనం ఇడ్లీ, దోస, గారె, బూరె, చపాతీ, పాలు, పళ్ళు లాంటి కార్బోహైడ్రేట్లు తింటాం. హ్మ్. ఈ కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ అవుతాయి. ఈ గ్లూకోజ్ ఏమవుతుందంటే పెట్రోల్ ట్యాంక్ వెళ్ళాలి కదా! ఇక్కడికెళ్తాయి. ఈ సెల్ అనేది ఇప్పుడు దీన్ని ప్లాస్టిక్ మెటల్‌తో చేశారు వాటర్ బాటిల్. ఓకే. అలాగే సెల్ అనేది దేనితో తయారు చేస్తారంటే ఫాస్ఫోలిపిడ్ లేదా ఆయిలు, కొలెస్ట్రాల్, కొవ్వు నువ్వు ఏదైనా అనుకో ఫ్యాట్‌తో తయారు చేస్తారు. అవును. ఇది సెల్ తయారీ ఇలా ఉంటుంది. ఇప్పుడు గ్లూకోజ్ నువ్వు తిన్నావు కదా! ఈ హ్మ్. గ్లూకోజ్ సెల్‌లోకెళ్ళాలి కదా! గ్లూకోజ్ అంటే వాటర్. ఓకే. గ్లూకోజ్ అంటే వాటర్. ఇప్పుడు వాటర్ ఆయిల్ మీద లోపల దిగుతుందా కిందకి? ఆయిల్ మీద వాటర్ ఏస్తే అబ్జార్బ్ అవుతుంది కిందకి? అవ్వదు. ఆయిల్ మీద లేదు. వాటర్ ఏస్తే కిందకి దిగదు. కాబట్టి గ్లూకోజ్ సెల్ గోడను చెల్లాలని చూస్తుంది. సెల్ గోడల ఆయిలు అది వాటర్ కూడా తీసుకో. హ్మ్. కానీ గ్లూకోజు సెల్‌లోకి వెళ్ళడం వల్లని ప్రకృతి నిర్దేశించింది. హ్మ్. కాబట్టి ప్రకృతి ఏం చేస్తుందంటే దీనికి ఒక తలుపు పెట్టింది. ఇప్పుడు ఇది రావటానికి ఈ మూతలాగా దీనికి ఒక తలుపు గ్లూకోజ్ వెళ్ళటానికి పెట్టింది. హ్మ్. ఆ తలుపు పేరు రిసెప్టర్ అంటాం. ఓకే. ఈ గ్లూకోజు అనే వాటర్ వచ్చింది. నువ్వు తిన్న 4 ఇడ్లీ తింటే గ్లూకోజ్ వచ్చింది. అది వాటరు. సెల్ అనేది ఆయిల్ కాబట్టి, ఫ్యాట్ కాబట్టి దీంట్లో ఎంటర్ కాలేకపోయింది. హ్మ్. తలుపు దగ్గర చేరింది. కానీ ఆ తలుపుకి తాళం పెట్టదు. హ్మ్. కాబట్టి లోపలికి వెళ్ళలేకపోతుంది.
అప్పుడు ఏం చేస్తుంది, ఇది ఎప్పుడైతే గ్లూకోజ్ తలుపు బయట వెయిట్ చేస్తుందో బ్రెయిన్కి సిగ్నల్ అంది ఇది మన పక్కనుండే ప్యాంక్రాస్ అనే గదిలో బీటా సెల్స్ అనే టేబుల్ మీద దాని కీ తయారు చేస్తుంది. ఇన్సులిన్ అనే పేరు గల కీ తయారు చేస్తుంది. ఓకే. ఈ బ్రెయిన్ వెళ్ళి ప్యాంక్రాస్ బీటా సెల్స్ అని లెగ్గొట్టి అరే అక్కడ గ్లూకోజ్ వెయిట్ చేస్తుంది, దాన్ని సరిపడా నువ్వు కీ తయారు చేయి అని చెప్పి. సో అప్పుడు బీటా సెల్స్ ఇక్కడ చెక్ చేసుకుని ఇక్కడ 4 ఇడ్లీ తిన గ్లూకోజ్ వెయిట్ చేస్తుందని అర్థం చేసుకుని 4 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ ఎంత ఉంటుందో దాన్ని సరిపడా ఇన్సులిన్ తయారు చేసి ఇక్కడ తీసుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇడ్లీ తిన్నాం అనుకో, 20 ఇడ్లీ గ్లూకోజ్ సెల్ బయట వెయిట్ చేస్తా అంటే 20 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ తయారు చేసి తీసుకొస్తుంది. సపోజ్ నువ్వు 1/2 ఇడ్లీ తయారు చేసి తిన్నావు అనుకో, 1/2 ఇడ్లీ గ్లూకోజ్ ఇక్కడ వెయిట్ చేస్తా అంటే 1/2 ఇడ్లీకి సరిపడా ఇన్సులిన్ తయారు చేసి ఇక్కడ తీసుకొస్తుంది. ఓకే. సో ఎప్పుడైతే ప్యాంక్రాస్లో బీటా సెల్స్లో ఈ గ్లూకోజ్ కోసం ఇన్సులిన్ తయారై వచ్చిందో గ్లూకోజ్ను చూసి తెలుసుకొని ఈ రిసెప్టర్ తలుపు తాలూకు తాళం ఆ కీ చూస్తే ఇన్సులిన్ చూస్తే తెలుసుకుంటుంది. అప్పుడు ఈ 2 డిస్పోజ్ అవుతాయి. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి, గ్లూకోజు మనం తినే కార్బోహైడ్రేట్ ఉంటాయి కదా, ఇప్పుడు మనందరం తినే ఇడ్లీలు, దోశలు, గారెలు, బూరెలు, చపాతీలు, పాలు, అవును. పళ్ళు అంటే గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ మన సెల్లోకి వెళ్ళాలంటే చచ్చినట్టు ఇన్సులిన్ కావాల్సిందే. ఇన్సులిన్ లేనిదే గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళలేదు. ఓకే. గ్లూకోజ్ లోపలికి వెళ్ళాలంటే గ్లూకోజ్ ఎక్కడ పుడుతుంది, గ్లూకోజ్ తింటే కార్బోహైడ్రేట్ నుంచి వచ్చింది. గ్లూకోజ్ కోసం ఇన్సులిన్ ఎక్కడ పుడుతుంది అంటే ప్యాంక్రాస్లో బీటా సెల్స్లో పుడుతుంది. ఎంత ఇన్సులిన్ పుడుతుంది, నువ్వు ఎంత గ్లూకోజ్ తింటే అంత ఇన్సులినే పుడుతుంది. ఓకే. అర్థమైందా, ఇంత తింటే ఎంత పుడుతుంది, ఇంత తింటే ఎంత పుడుతుంది. కేవలం గ్లూకోజ్ని డిస్పోజ్ చేయడానికి మాత్రమే ఇన్సులిన్ అనే హార్మోన్ పుడుతుంది. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళినాయి కదా, ఇక్కడ దాకా వెళ్ళినాక జాగ్రత్త చూడండి. ప్రతి మనిషికి పెట్రోల్ ట్యాంక్, ఇప్పుడు కారుకు ఉంటుంది పెట్రోల్ ట్యాంక్, బెంజ్ కార్కు కెపాసిటీ ఉంటుంది, మారుతికి ఉంటుంది, ఇంకో కార్కి. మారుతిలో డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ ట్యాంకుల కెపాసిటీలు ఉంటాయి పెట్రోల్ ట్యాంక్. అలాగే మనిషి శరీరంలో కూడా నీకు 4 ఇడ్లీ కావచ్చు, నా ఫ్రేమ్ ప్రకారం 8 ఇడ్లీ కావచ్చు, ఇంకొక ఆయనకి 6 కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయనకి 6 ఇడ్లీ కెపాసిటీ గల ట్యాంక్ ఉంది, ఉదాహరణ చెప్తాను. అంటే 6 ఇడ్లీగా నిండిపోతుంది. నువ్వు 6 ఇడ్లీ తిన్నాడు, 6 ఇడ్లీ వచ్చింది, 6 ఇడ్లీ కోసం ఇన్సులిన్ వచ్చింది, ఈ 2 లోపలికి వెళ్ళి అనుకుందాం, ఉదాహరణ చెప్తాను. 2 డిస్పోజ్ అయింది, 6 ఇడ్లీని తిన్నావు, నో ప్రాబ్లం. ఇప్పుడు 10 ఇడ్లీ తిన్నావు, నువ్వు కక్కుర్తిపడి టేస్ట్ బాగుంది కదా తిన్నావు, పొట్ల ఎంతైనా పడద్దు. అవును. 10 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ వచ్చింది, 10 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ వచ్చింది. ఈ ట్యాంక్లో ఖాళీ ఎంత ఉంది, దీని కెపాసిటీ ఎంత, 6 ఇడ్లీనే. సో 6 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్, 6 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ డిస్పోజ్ అయిపోతాయి. ఎంత మిగిలితే ఇక్కడ రక్తంలో, దీని బయట అంటే రక్తంలో 4 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్, 4 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ రక్తంలో మిగులుతుంది. ఈ రక్తంలో మిగిలితే ఇక్కడే రక్తంలో గ్లూకోజ్ ఉండడానికి లిమిటేషన్స్ ఉన్నాయి శరీర ధర్మం ప్రకారం. రక్తంలో గ్లూకోజ్ నిల్వ ఉండటానికి వీల్లేదు, అది డిస్పోజ్ అవ్వాలి. డిస్పోజ్ కావాలనే పద్ధతి ఏంటంటే కాకతాళీయంగా, నేను ఇందాక ఇన్సులిన్ హార్మోన్ చెప్పానే, ఇన్సులిన్ హార్మోన్ కాకతాళీయంగా ఇట్స్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్, ఇట్స్ ఏ మదర్ ఆఫ్ ఫ్యాట్. సో ఇదేం చేస్తుందంటే ఈ 2 పక్క పక్కనే ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ డిస్పోజ్ అయింది, 6 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్, 6 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ మాయమైనాయి. సో రక్తంలో 4 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్, 4 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ వెయిట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మదర్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి అది లివర్ని ఆదేశించి ఈ ఎక్సెస్ 4 ఇడ్లీ గ్లూకోజ్ని ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి ఎడిపోస్ టిష్యూలో, అంటే మన ఫ్యాట్ కారుకు డిక్కీ ఎలా ఉంటుందో మనకి ఫ్యాట్ తేయడానికి స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి, ఎడిపోస్ టిష్యూ అంటాం. ఎడిపోస్ టిష్యూలో ఫ్యాట్ తేయమని చెబుతుంది. ఈ ఇన్సులిన్ లేకపోతే ఫ్యాట్ కింద మారదు, ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్. ఇన్సులిన్ మదర్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి లివర్ని ఆదేశం చేయమంటే అప్పుడు లివర్ ఏం చేస్తుంది, ఈ ఎక్సెస్ గ్లూకోజ్ని ట్రైగ్లిజరైడ్ అనేది కింద మార్చి లివరే చేస్తుంది, ఈ పనులన్నీ చేసి అందులో దాస్తుంది. ఇలా ఈ 2 డిస్పోజ్ అవుతాయి. అర్థమైందా, ఇది నువ్వు డిస్పోజ్ అవటం ఏం జరుగుతుంది, నీ ఫ్యాట్ ఎడిపోస్ టిష్యూ ఉన్నా కదా, అంటే మనం ఒకరిగా చెప్పాలంటే మన ఫ్యాట్ సంచి. ఓకే. ఇది మన బొజ్జలో కానీ మన ఒళ్ళంతా ఫ్యాట్ సంచులు ఉంటాయి, ఎక్కువ పొట్టలో ఉంటుంది. సో నువ్వు ఇప్పుడు బాగా రోజు పద్ధతి లేకుండా రోజు బిర్యానీలు, కూల్ డ్రింక్లు, థమ్స్అప్ తింటున్నావు, నీ సెల్ పరిధి ఎంత, నువ్వు ఎంత ఉంటే నువ్వు ఎంత తింటున్నావు, ఇంతవరకే నీ సెల్ తీసుకుంటుంది, మిగిలినంతా ఏ రోజుకి ఆ రోజు ఫ్యాట్ చేసేస్తుంది. ఓ పెళ్ళికి వెళ్ళి ఎమ్మ పట్టుడు పడుతున్నావు, మామూలుగా ఇంటి దగ్గర ఐస్ క్రీమ్ తిన్నావు, 6 ఐస్ క్రీములు తింటున్నావు, 10 కూరలు తింటున్నావు, ఇంతంత బిర్యానీలు తింటున్నావు, ఇదంతా ఏమవుతుంది, కెపాసిటీ దాటినాక ఫ్యాట్ కింద మారిపోతుంది. ఇలా అందులోకి వెళ్ళి సంచిలో పడుతుంది. సంచిలో పట్టం తప్పితే ఫ్యాట్ సంచిలో ఆ రోజు వెళ్ళి పట్టం తప్ప ఉండదు. అందుకే మనం చూడు, పెళ్ళైన దగ్గర నుంచి అక్కడి నుంచి పొజ్జలో ఎలా పెరుగుతా, స్లోగా కండ్లు పెరుగుతా, బొగ్గలు వస్తా, లావ్ అయి పెరుగుతాం కదా, గ్రాడ్యువల్గా ఈ ఫ్యాట్ టిష్యూలో వెళ్తూ ఉంటాం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుంది, ఈ ఫ్యాట్ సంచి ఫుల్ అయిపోతుంది. కారు పెట్రోల్ ట్యాంక్ ఎలా కెపాసిటీ ఉంటుందో కారు డిక్కీ అయిన ఎడిపోస్ టిష్యూ కూడా కెపాసిటీ ఉంటుంది. ఒక ఆయనకి 10 కిలోలు పట్టే కెపాసిటీ ఉండొచ్చు ఫ్యాట్ సంచి, ఇంకొక ఆయనకి 20 కిలోలు పట్టేది ఉండొచ్చు, ఇంకొక ఆయనకి 50 కిలోలు 100 కిలోలు పట్టే కెపాసిటీ ఉండొచ్చు. ఇది బై బర్త్ వస్తుంది. సపోజ్
నువ్వు నేను ఒకేసారి మొదలుపెట్టాం డైట్ అనుకో, ఓకే. ఒకేసారి కూర్చొని ఎక్సెస్ తింటాం మొదలుపెట్టాం. నీకు 10 కిలోల ఫ్యాట్ సంచి ఉంది, హ్మ్. నాకు 30 కిలోల ఫ్యాట్ సంచి ఉంది. హ్మ్. ఓకే, నీకు 10 కిలోల ఫ్యాట్ సంచి ఉంది, నాకు 10 కిలోల ఫ్యాట్ సంచి ఉంది. ఇద్దరం ఒకే రోజు పద్ధతి లేకుండా తింటాం మొదలుపెట్టాం. ఒకే రకంగా రోజుకు ఒక పావు కిలోనో ఎంతో మన ఒంట్లో పడతాయి. హ్మ్. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయినాక ఇద్దరం 10 కిలోలు నిండిపోయాం. ఓకే. అంటే నువ్వు 10 కిలోలు పెరిగావు, నేను 10 కిలోలు పెరిగావు. హ్మ్. కానీ నీ 10 కిలోల కెపాసిటీ ఎడిపోస్ టిష్యూ కాబట్టి ఇవాళతో నీ స్టోరేజ్ కెపాసిటీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మళ్ళా మరుసటి రోజున మనిద్దరం తిన్నాం, ఇద్దరం తిన్నాం. తింటే ఏమైంది, నీకేం జరిగింది? నేను అక్కడికి. ఎప్పుడు రెగ్యులర్గా తిన్నావు, ఎక్సెస్ ఉన్నది రక్తంలోకి వచ్చింది, గ్లూకోజ్ ఇన్సులిన్ హ్మ్. 2 వచ్చినాయి. గ్లూకోజ్ ఇన్సులిన్ రక్తంలో వెయిట్ చేస్తున్నాయి. వెయిట్ చేసినప్పుడు ఇన్సులిన్ మళ్ళీ రెగ్యులర్గా రే లివర్ ఇది ఎక్సెస్ ఇటు తిన్నాడు తీసి స్టోర్ చేయండి. హ్మ్. ఇన్నాళ్ళు స్టోర్ చేసింది, ఎందుకు చేసిన ఖాళీ ఉంది కాబట్టి దాయటానికి చేసింది. ఇప్పుడు అది నిండిపోయింది. ఓకే. ఇది తయారు చేసిన దాయటానికి లేదు, లేదు కూడా పోరా అని చెప్పని లివర్ పట్టించుకుంది, హ్మ్. లివర్ వదిలేస్తుంది. మామూలుగా అయితే ఇన్సులిన్ ఆదేశాలు పాటించి పక్కనుండే గ్లూకోజ్ని లివర్ కన్వర్ట్ చేసి దాయాలి. ఓకే. కన్వర్ట్ చేయడానికి ప్లేస్ లేకపోతే అంతే. నువ్వెలా చేస్తావు? చేయలేవు కదా. ఇప్పుడు నువ్వు ఆటోలో 10 మంది పడతారు, అవును. 10 మంది ఉన్న ఆటో వెళ్తుంది, మీ ఫ్రెండే ఉన్నాడు అక్కడ, ఆయన ఎక్కించుకోవాలి. ఏడ ఎక్కించుకుంటావు ఖాళీ లేకపోతే? పైన ఇంకా. నువ్వు ఎక్కించుకోలేవు కదా. అంతే. అప్పుడు ఏం చేస్తావు? పోరా అంటావు. హ్మ్. లివర్ కూడా అంతే, మామూలుగా అయితే ఎక్కించుకో, కన్వర్ట్ చేయాలి. ఆ! కన్వర్ట్ చేసిన దాయటానికి స్టోర్ లేనప్పుడు వదిలేస్తుంది. హ్మ్. ఆ వదిలేసినప్పుడు ఎక్కడ ఉండిపోతుంది? ఆ గ్లూకోజ్ ఇన్సులిన్ రక్తంలో ఉండిపోతుంది. కన్వర్ట్ కానప్పుడు రక్తంలో ఉండిపోతాయి. ఆ రక్తంలో గ్లూకోజ్ ఇన్సులిన్ ఉంటుంది. అదే నువ్వు చెప్పే నాకు షుగర్ వచ్చిందండి, 170 ఉంది, 200 ఉంది, 300 ఉంది అంటారే, హ్మ్. అదే ఆ షుగరు. సెల్ పరిధి నిండిపోయి, పెట్రోల్ ట్యాంక్ పరిధి నిండిపోయాక మిగిలింది ఫ్యాట్ కింద మా రెగ్యులర్గా ఫ్యాట్ సంచిలోకి వెళ్ళిన తర్వాత, ఆ ఫ్యాట్ సంచి కెపాసిటీ కూడా నిండిన తర్వాత హ్మ్. కన్వర్ట్ చేయలేని ఫ్యాట్ కింద మార్చలేని పరిస్థితుల్లో రక్తంలో మిగిలిపోతుంది గ్లూకోజు. ఆ గ్లూకోజ్ని నాకు సార్ షుగర్ వచ్చింది సార్, 170 ఉంది, 190 ఉంది, అవును. 300 400 అంటావే, అందుకు దానికి కారణం నీ సెల్స్ మొత్తం ఎడిపోస్ టిష్యూ సెల్స్ అన్ని నిండుండటం. దానికి కారణం నువ్వు అతిగా తిని నీ స్వభావం. నువ్వు పందిలాగా తెగ తినేస్తా అందరం కూర్చుని, హ్మ్. నువ్వు అది రోజు రోజుకి నిండిపోతా అంటే నీ రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇది టైప్ 2 డయాబెటీస్ అంటే. హ్మ్. టైప్ 2 డయాబెటీస్ అంటే నీ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉంటే టైప్ 2 డయాబెటీస్ అంటాం. హ్మ్. కానీ గుర్తుపెట్టుకో, దాని పక్కనే ఇన్సులిన్ కూడా ఎక్కువ ఉంది. నీ హ్మ్. గ్లూకోజ్ ఎక్కువ ఉందంటే దాన్ని డిస్పోజ్ చేయలేని ఇన్సులిన్ కూడా పక్కనే ఉందిగా. అవును. కారు ముందు టైర్లు వచ్చినాయంటే వెనక టైర్లు కూడా మన ఇంటికి వస్తాయిగా. హ్మ్. గుర్తుపెట్టుకు ఇక్కడే, అలా రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ అవటం నువ్వు టైప్ 2 డయాబెటీస్ అంటున్నావంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సులిన్ ఎక్కువ అవటం కూడా టైప్ 2 డయాబెటీసేగా. హ్మ్. అందుకే టైప్ 2 డయాబెటీస్ ఇంకో పేరు ఏంటంటే హైపర్ ఇన్సులినమీ అంటారు. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ అవటమే కాదు, రక్తంలో ఇన్సులిన్ ఎక్కువ అవటం కూడా, ఇది రక్తంలో ఇన్సులిన్ ఎక్కువ అవటం కూడా దాన్ని కూడా టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఓకే. నువ్వు రక్తంలో గ్లూకోజ్ తగ్గించాలప్పుడు ఏం చేయాలి? ఇన్సులిన్ కూడా తగ్గించాలి. కానీ అలోపతిలో ఏం చేస్తారు? ఇన్సులిన్ ఎక్కువ ఇస్తారు. హ్మ్. మోసం. ప్రపంచంలో ఇంతవరకు ఈ 100 సంవత్సరాల కాలంలో మోడర్న్ మెడిసిన్ ప్రజల చెవుల్లో పెట్టిన అతిపెద్ద కాలీఫ్లవర్. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఎక్కువ అవటం అయితే వీళ్ళు మందులు ఇచ్చి ఇన్సులిన్ ఎక్కువ వచ్చేట్టు చేయటం, ఇలా మాయ పద్ధతులు తప్ప ఇన్సులిన్ ఎక్కువ ఇచ్చి చేయటం, ఇలా చేసి మోసం చేస్తున్నారు. కాబట్టి గ్లూకోజ్ ఎక్కువ ఉంది, ఇన్సులిన్ కూడా దాని పక్కనే సో, అంటే ఉంది. కార్పొరేట్ హాస్పిటల్‌లో ఇంత చెప్తా మోసాలు జరుగుతున్నాయంటారా? చెప్తా జాగ్రత్తగా. ఈ గ్లూకోజ్ ఎంత ఉంది, హ్మ్. ఇన్సులిన్ ఎంత ఉంది. గ్లూకోజ్ తగ్గితే ఇన్సులిన్ తగ్గుతుంది. హ్మ్. నువ్వు ఇది పద్ధతి మామూలుగా, గ్లూకోజ్ పెరిగితే ఇన్సులిన్ పెరుగుతుంది. అవును. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? గ్లూకోజ్ ఇన్సులిన్ అప్పుడు నువ్వు ఇన్సులిన్ పెంచుతున్నావు, అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? గ్లూకోజ్ కూడా పెరుగుతుంది. హ్మ్. అందుకే భూమి మీద అక్కడ కూడా తగ్గదు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ అంటున్నావు, నీకో బంపర్ ఆఫర్ ఇస్తాను, నీకు ఇంకా కొత్తగా దిగి ఉంటావు. ఓకే. నేను 10 ఏళ్ల క్రితం నుంచి చేస్తున్న ఆఫరే. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్గా నోబెల్ బొమ్మలు తీసుకున్నారు, సైన్స్ ఇంత హ్మ్. పుస్తకాలు రాశారు, అవును. పెద్ద పెద్ద సూట్లు వేసుకుంటారు, లక్షల కోట్ల సామ్రాజ్యం కదా. ఈ సామ్రాజ్యం నుంచి షుగర్లో టైప్ 1 టైప్ 2 మీ మందులతో తగ్గిన ఒక్కడిని చూపిస్తే మీకు 2 కోట్లు ఇస్తా. 1 హ్మ్. కోటి నువ్వు తీసుకో, 1 కోటి నువ్వు మాట్లాడిన చూపించిన డాక్టర్కి తీసుకో, నా దగ్గర పంపించు 100 మందిని. 100 మందిలో ఎవడ తగ్గకపోయినా నేను నీకు 2 కోట్లు ఇస్తాను. హ్మ్. సవాలా? దలోపతి వాళ్ళు ముందుకు వచ్చి తీసుకుంటానికి ఇది ఓకేనా? ఇది బాగానే ఉంది, మీకు తప్పడం నా తగ్గకూడదుగా. మనం పెద్ద 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 హాస్పిటల్ అన్నావుగా, పెద్ద వైద్య వ్యవస్థలు అన్నావుగా. అవును. ఈ బేసిక్ పాయింట్ తెలియనప్పుడు పెద్దోడైతే చిన్నోడైతే, ఒక పెద్ద రాష్ట్రపతి, ఒక పెద్ద సైంటిస్ట్ ఉంటాడు, అదే. మనందరూ ప్రజలు చీకొట్ట దొంగత బాబా దగ్గర కాళ్ళ దగ్గర పడతాడు హ్మ్. అనుకో, అతను పెద్ద సైంటిస్టే. ప్రజలు చాలా మంది చీకొట్ట దొంగ బాబా కాళ్ళ దగ్గర పడతాడు. సో అంత సైంటిస్ట్ వెళ్ళి పడ్డాడు, అంత ప్రధానమంత్రులు పడ్డాడు కాబట్టి నువ్వు వెళ్ళి పడతావా? హ్మ్. మొరార్జీ దేశాయ్ ఆయన పాస్ ఆయనే తాగాడు, రాష్ట్రపతి తాగాడు కాబట్టి నువ్వు తాగుతావా? రాష్ట్రపతి గొప్పవాడుగా అంటే అన్నిట్లో ఎందుకు గొప్పవాడవుతాడు? అది. అర్థమైందా?
నువ్వు గొప్పడు కదా, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కదా, తగ్గించమను. హ్మ్. తగ్గించమను. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎలా అయింది? వచ్చిన రోజే జబ్బు తగ్గించుంటే అది బడ్డీ కొట్లుగానే ఉండేది, ఇంకా షట్టర్లో ఉండేది. మీ ఆంధ్రప్రభ ఆఫీస్ కింద షట్టర్లోనే వస్తాయండి బడ్డీ కొట్లు, అక్కడే ఉండేది అది డయాబెటిక్ హాస్పిటల్. ఎవరికి తగ్గలేదు కాబట్టి వచ్చినాడు, ఒకసారి దొడ్లోకి వచ్చినాడు, ఆడు చచ్చేదాకా నా దగ్గర నెలల కప్పం కడతారు కాబట్టి అది పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయింది. నువ్వు ఎంతమంది తగ్గించలేకపోతే హాస్పిటల్ అంత పెద్దది అవుతుంది, అంత గొప్ప డాక్టర్ అవుతాడు. తగ్గితే నువ్వు గొప్ప డాక్టర్ ఎట్ట అవుతావు? డాక్టర్ అవ్వవు నువ్వు. ఇప్పుడు నీకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కారు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది బాగా. ఈ వీడియో ద్వారా డయాబెటీస్ చూస్తున్న వాళ్ళందరూ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగానండి. ఇప్పుడు మీకు డయాబెటీస్ వచ్చిన మొదటి రోజున మీ డాక్టర్ గారు మీకు ఒక ఎండోక్రాలజిస్ట్ కానీ డయాబెటిస్ట్ కానీ మీకు ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చారు, గుర్తెచ్చుకోండి. ఆ రాసి ఇచ్చిన రోజున మీతో ఒక మాట చెప్పారు, ఇది జీవితాంతం ఈ మందులు వాడాలని చెప్పారు. అవును. అంటే ఏంటి జీవితాంతం మందులు వాడాలంటే? ఇంకా ఆయన జీవితం ఇండైరెక్ట్గా ఏం తగ్గదు. చెప్పాడు, నువ్వు ఇవాళ రేపు తగ్గుతుంది అనుకుంటున్నావేమో, నువ్వు చచ్చే వరకు కూడా నీ డయాబెటీస్ తగ్గించలేని దద్దమ్మనే చవటని చెప్పాడా? అంత సిగ్గు లేకుండా చెప్పినాక మనకు సిగ్గు లేదా డాక్టర్ గారు మందులు ఉండటానికి? మళ్ళీ ఇంకొక బూత్ కోత, మేము తగ్గించలేం కానీ పెంచకుండా ఆపుతాం. ఈ ప్రపంచంలో నిజంగా గుండె మీద చేసి చెప్పండి, సిగ్గుంటే ఈ మాట అనగలమా మనం? సిగ్గు శరవంటే ఈ మాట అనగలమా? ఎవడైనా డయాబెటిక్ ఒక ట్యాబ్లెట్తో బిగిన్ అవుతాడు. ట్యాబ్లెట్లో బిగిన్ అన్నాడు. ఎంతమంది ఒక ట్యాబ్లెట్తో ఉంటారు? సంవత్సరానికి 2 ట్యాబ్లెట్లు, 3 ట్యాబ్లెట్లు, 4 ట్యాబ్లెట్లు ఇన్సులిన్, ఆ తర్వాత డయాబెటిక్ నెఫ్రోపతి. వాళ్ళ ప్రపంచంలో కోట్ల మంది కిడ్నీలు పోతాయంటే షుగర్కి మందులు వాడబట్టి వాడినాడికి కిడ్నీలు పోతాయి. అది దాని పేరే ముద్దుగా వెళ్ళిపెట్టుకుని డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిస్ ఈ మందును తరిమ సన్నటి మైక్రో వాస్కులర్ ఆర్టరీస్లు కూర్చోబెట్టి కళ్ళు పోతున్నాయి. గ్యాంగ్రీన్లో కోట్ల మంది కాళ్ళు తీస్తున్నారంటే వీళ్ళ మందులే. ఆ మందులు ఏం సాధించారు? ఇదేనా? దీన్నైనా కంట్రోల్ అవసరం అంటే? ప్రపంచంలో ఒక్కడికన్నా తగ్గించారా? టైప్ 2 లేదు, టైప్ 1 లేదు. చచ్చే వరకు మందులు, చచ్చే వరకు ఇన్సులిన్లు, చచ్చే వరకు వాడటం ఏంటి? తగ్గించాలి కదా, జాగ్రత్తగా. ఇప్పుడు నీ కారు చెడిపోయింది, అవును. పెద్ద సౌండ్ వస్తుంది, ఇంజిన్ ఆన్ చేయగానే చెవులు పగిలిపోతున్నాయి. మెకానిక్ దగ్గరికి సౌండ్ ఆపుతాడని తీసుకెళ్ళావు. అవును. మెకానిక్ మొత్తం పరిశీలించి ఏమంటున్నాడంటే, ఒక డబ్బా చేతిలో పెట్టాడు, డబ్బాలో దూది ఉంది. వాడిచ్చిన సలహా ఏంటంటే, ఇంజిన్ ఆన్ చేసే ముందు దూది పెట్టుకో, ఇంజిన్ ఆఫ్ చేయగానే దూది అన్నాడు. కానీ నా వల్ల దీన్ని మెకానిజం అంటారా? లేదు. దీన్ని మెకానిక్ చెవిలో దూది పెట్టుకుని తీసుకోండి అని చెప్పడం మెకానిజం వద్దా? మరి సచ్చే వరకు మందులు వాడిచ్చి పెంచుకుంటే వెళ్ళడం అనేది వైద్యం అవుతుందా? లేదు. చెవిలో దూది పెట్టుకోండి సార్, నేను మీ మూతను ఆపలేను అన్నాడు, మెకానిక్ అవుతాడా? మరి షుగర్ తగ్గించలేను అని చెప్పిన డాక్టర్ ఎట్ట అయ్యాడు? నువ్వెట్ట పిలుస్తున్నావు? నువ్వు చెప్పిన పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ షుగర్ తగ్గితే అంతమేళ్ళు ఎందుకు గడద్ది? ఇప్పుడు నువ్వు నా దొడ్లోకి వచ్చావు, నేను డాక్టర్ని, నా దొడ్లోకి వచ్చావు, ఎప్పటికి వెళ్తావు నువ్వు బయటికి? నేను బతుకున్నంత వరకు నా హాస్పిటల్కి వస్తావు, తర్వాత నా కొడుకు హాస్పిటల్లో ఆయన కూడా పోషించి ఆడ హాస్పిటల్లో పోతావు, నా వారసులు వస్తాడు కదా, అక్కడ పోతావు. నువ్వు ఎప్పుడు వెళ్తావు? నీ శవమే వెళ్ళద్దు నా దగ్గర నుంచి. షుగర్ అయినంతే, బీపీ అయినంతే, థైరాయిడ్ అయినంతే, తొక్కలో ఇట్టపోతాయి ఇవన్నీ. సచివరకు మందులు ఎందుకు? ఏదొచ్చినా అంతే. ఆగాకు, అక్కడ తాగుతావా? నీకు వచ్చిన 3 ఏళ్ళగా మీ ఆవిడకి వస్తుంది, మీ ఆవిడని నా దగ్గరికి తెస్తావు, తర్వాత నీ కొడుకు వస్తుంది, నీ ఏం కొడుకు వస్తుంది, ఈ పిల్లలకి వస్తుంది, నీ బంధువులందరూ నా దగ్గరికి తెస్తావు. సరే, ఇది ఒక్కటే. నన్ను పోషిస్తావు, ఒక్కడు అక్కడే పోతాడు. అవును. నా దొడ్లోంచి బయటికి వెళ్ళడు కదా. మామూలుగా పశువులకి మేత ఎత్తే మనం పెంచుతాం, మేత ఎత్తే పాలు ఇస్తాయి. ఈ దొడ్లో కట్టేసుకున్న డయాబెటిక్ పేషెంట్లకి మేత అయ్యి వస్తాయి, లేకుండా పాలు ఇస్తారు. పాల ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుద్ది. కిడ్నీ పోతే మళ్ళీ 40 లక్షలు 50 లక్షలు వస్తాయి. మళ్ళీ పైన వాడే మందులంటే మనకి ఇంత పాడేవాళ్ళు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్ షుగర్ నువ్వు ఎంత తగ్గితే వాళ్ళు అంత పడిపోతారు. ఏ పేషెంట్ క్యూర్ ఈజ్ ఏ కస్టమర్ లాస్ట్ టు దెమ్. నీ కస్టమర్ని పోగొట్టుకుంటా? లేదు. వాళ్ళ కస్టమర్ పోగొట్టుకోవట్లే. ఆ కర్మ కస్టమర్లు మనం వేయం, అది వచ్చింది సార్. అంటే ఈ షుగర్ వ్యాధి జీన్స్ ద్వారా కూడా వస్తుంది, కుటుంబ సభ్యుల ద్వారా కూడా వస్తుంది అని చెప్పేసి గ్రామ ప్రజలు చాలా నమ్ముతూ ఉన్నారు. అండ్ ఈ క్వశ్చన్ పర్టికులర్గా అడుగుమని చెప్పేసి కూడా నన్ను చాలా మంది అడిగారు. నిజంగానే ఒకరి ద్వారా ఒకరికి వస్తుందా? తొక్కేం కాదు, జాగ్రత్తగా. మీ తాతగారు బాత్రూంలో కాలుజారి పడ్డారు, మీ నాన్నగారు బాత్రూంలో కాలుజారి పడ్డారు, నువ్వు పడ్డావు. అది వారసత్వం కాదు. మీ ఇళ్లలో బాత్రూమ్ సరిగ్గా కడిసావరు, సరిగ్గా గడిచేస్తే ఎందుకు పడతారు మీరు? విషయం ఏమవుతుందంటే, మనకి మన అమ్మమ్మ లోటా కాఫీ తాగుతుంది. ఓకే. అమ్మమ్మ దాని కూతురైన అమ్మకి ఆ లోటా కాఫీ తాగటం అలవాటు చేస్తుంది, మొదటి అలవాటు. ఆ అమ్మ కూతురికి అలవాటు చేస్తుంది. వీళ్ళ ముగ్గురికి షుగర్ వచ్చిందంటే అది వారసత్వం కాదు, మొదటి అలవాటు వారసత్వం వస్తాయి కదా. అదే అలవాటు చేసిన ఎవరికైనా వస్తాయి. సేపు పొద్దున వాళ్ళ అమ్మాయి తాగలేదు అనుకోండి కాఫీ, ఆ అమ్మాయికి రాదంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. షుగర్ వారసత్వం ఏంటి? ఒళ్ళు బలిసి తెచ్చుకునేదైతే ఎవరికాడు కష్టపడి ఒళ్ళు బలిపించుకుని తెచ్చుకోవాలి దాన్ని.
షుగర్లు ఎందుకు వస్తాయి? వారసత్వం కొన్ని ఉంటాయి. హ్మ్. వారసత్వ పరంగా వచ్చే కొన్ని ఎలా ఉంటాయంటే, నేను ఇందాక ఫ్యాట్ సంచి అని చెప్పానే, హ్మ్. పుట్టుకతో వచ్చేది. నీ ఫ్రేమ్ చాలా చిన్నదనుకో, నీకు ఒక 5 కిలోల ఫ్యాట్ సంచి ఉందనుకో, ఓకే. నాకు వారసత్వంగా 100 కిలోలు ఉండొచ్చు ఫ్యాట్ సంచి. హ్మ్. సో నాకు ఎప్పటికీ షుగర్ రాదు. సుమారు రోజులకి ఎప్పటికి షుగర్ రాదు. ఇందాక నీకు చెప్పిన ఉదాహరణలో నీకు వచ్చిందన్నాను, కానీ నాకు రాదు షుగరు. ఎందుకని? నాకు ఇంకా 20-30 కిలోలు ఉందిగా ఖాళీ. నేను ఎంత తిన్నా షుగరు కనబట్టి వెళ్ళిపోవడానికి సరిపడా ఉంది కాబట్టి నేను షుగర్ పేషెంట్ అవను, హ్మ్. నువ్వు అవుతావు. సో ఇది పుట్టుకతో అంటే అక్కడ వస్తుంది. సన్నటి ఫ్రేమ్లని లావుగా పుట్టుకతో ఎంత తిన్నా రానాళ్ళంటే వాడుకుండే ఫ్యాట్ సంచి ఎడిపోస్ టిష్యూ చాలా పెద్దదని మీనింగ్. హ్మ్. సో నువ్వు ఎంత తిన్నా నువ్వు మహా అయితే లావు అవుతావు తప్ప ఇది ఉండదు. అందుకే గుర్తుపెట్టుకో, ఎవడైతే లావుగా ఉంటాడో 1000లో నలుగురు ఎదురు తప్ప, 1000లో నలుగురు ఎదురు తప్ప లావు వాళ్ళకి షుగర్ రాదు. హ్మ్. ఒకవేళ వచ్చినా 6-7 లోపు ఉండదు. షుగర్ ప్రాబ్లం వచ్చేది మొత్తం ఈ బక్క పార్టీలకి వస్తుంది. హ్మ్. 1000కి 995 మందికి వచ్చేది ఈ సన్న వాళ్ళకి వస్తుంది. బేసికల్గా సన్న ఫ్రేమ్ వాళ్ళకి వస్తుంది. కానీ ఓకే. మన కర్మ ఏంటి? లావు అవుతున్నారు షుగర్ వస్తుంది అంటారు. పచ్చి అబద్ధం, గ్యాస్. యాహ్! లావు వాళ్ళకి షుగర్ రాదు. హ్మ్. వచ్చినా 6-7-8లో ఉంటుంది. అరుదుగా ఉంటాడు, ఎవడో మరీ భ్రష్టు పట్టి దుర్వినియోగం చేశాడు తప్ప రాదు. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నవారు మీ దగ్గరికి కన్సల్ట్ అయితే జాగ్రత్త, ఇది గనక వారసత్వం అర్థమైందా? అవును. అర్థమైంది. ఇప్పుడు ఏమంటాడంటే షుగర్ డాక్టర్ నువ్వు వెళ్ళినప్పుడు, ఏమయ్య ఇప్పుడు నువ్వే వెళ్ళావు, ఏమయ్య మీ నాన్నగారికి ఉందా షుగర్ అంటాడు. ఉంది సార్ అంటావు నువ్వు. అవును. చూసావా వారసత్వం అంటాడు. నువ్వు చెవిలో పువ్వు పెట్టుకొస్తావు. అదే. కానీ అడగాల్సిన క్వశ్చన్ ఏంటి తెలుసా? ఏమయ్య మీ తాతగారికి ఉందా అని అడగాలి. హ్మ్. మీ తాతగారికి ఉందా అని అడగాలి. భూమి మీద ఎవరి తాతకే షుగర్ లేదు. హ్మ్. మనకి ఎట్లా నేను భూమి మీద అంటున్నానంటే నేను మాట వరుస చెప్తున్నా, అదే. ఒకటిద్దరు ఉన్నా ఏకలు బేకద్దు మళ్ళా. 1,99,900 తాతలకి షుగర్ లేదు. హ్మ్. మరి తాతకు లేకుండా తండ్రికి వచ్చిందంటే ఏంటి? ఈ దరిద్రపు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంతా మన తండ్రి హయాం నుంచి బిగినైంది. హ్మ్. వాళ్ళు కూడా జంకుల్లోకి వచ్చి, ప్యాకెట్ ఆయిల్కి వచ్చి, ఈ పెంట ఫుడ్లు తిని, బయట ప్లాస్టిక్లో ఫుడ్లు తిని, ఫ్రిడ్జ్లు కొనటం మొదలెట్టి, సుఖాలకు మరిగిన దగ్గర నుంచి వచ్చిన జబ్బులు ఇవన్నీ. హ్మ్. మనకు ఒళ్ళు బలిసిన దగ్గర నుంచి వచ్చిన జబ్బులు ఇవన్నీ. ఆ ఒళ్ళు బలుపు తండ్రి జనరేషన్ నుంచి బిగినైంది. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు వీడు అన్నట్టు మీ నాన్న ఉంది కాబట్టి నీకు వచ్చింది అన్నాడంటే, మరి వారసత్వం అయితే తాతకు ఉండే కదా నాన్నకు రావాల్సిన. నానే ఉన్న బ్రహ్మ, ఏదో సినిమా సినిమాలో బ్రహ్మానందం అన్ని సృష్టించి ఏదేదో మెరకల వాళ్ళు సృష్టించారు అనటానికి. హ్మ్. చెప్పు, నీ లాజిక్ కరెక్ట్ అయితే తాతకలైంది తండ్రి కట్ట వచ్చింది. అవును. వారసత్వం ఏమైంది అక్కడ? చెవిలో పువ్వు. వారసత్వం ఒక పాయింట్ ఏంటంటే, వారసత్వం ఎందుకు చెబుతారు తెలుసా? అడగగానే మీ నాన్నకుందని ఎందుకని నోరు ముంచి పంపిస్తారు తెలుసా? హ్మ్. నమ్ముతాం. సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చింది సార్ అంటావు. చెప్పాలంటే సబ్జెక్ట్ తెలిసావదు. సబ్జెక్ట్ సరుకు తెలియదు, ఎందుకు వచ్చింది తెలియదు, హ్మ్. తగ్గించడం తెలియదు. కాబట్టి ఏం చేయాలి? మీ నాన్నకుందన్నావు అనుకో, ఉందన్నావు నోరు మూసుకుపోతావు. నా కర్మ తినండి, హ్మ్. నోరు మూసుకుపోతావు. క్యాన్సర్ అని ఏదైనా మీ నాన్నకుందా మీ తాతకుందా అంటారు. మరి తాతకు లేనాడికి ఎందుకు వచ్చింది? తెలీదు. హ్మ్. తెలియకపోతే వైద్యం ఎక్కడ చేస్తావు? జాగ్రత్తగా. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, క్యాన్సరే తీసుకో ఉదాహరణకి. ఒకడు బాగా గుట్కా తింటాడు, హ్మ్. బాగా గుట్కా తింటాడు. ఆడికి నోటి క్యాన్సర్ వచ్చింది. రోజు 30 గుట్కాలు తింటబట్టి ఆడికి వచ్చింది. ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. వాడు అంటున్నాడు, లేదు నా 30 గుట్కాలు నేను తినాల్సిందే, ట్రీట్మెంట్ లేదు, తొక్కలేదు, నీ చేత్తో చేసుకొని నేను తినాల్సిందే అంటున్నాడు. హ్మ్. ఏదైతే 30 గుట్కాలు రోజు తిన్న వాడికి క్యాన్సర్ తెచ్చిపెట్టినాయో, ఈ 30 గుట్కాలు మానకుండా కంటిన్యూ చేస్తే వాడు క్యాన్సర్ తగ్గుద్ది? తగ్గదుగా. హ్మ్. దేనికైతే ఖర్చు తగ్గదు కదా. ఆ చెత్త అలవాటు నువ్వు కంటిన్యూ చేసి తగ్గదు కదా. అవును. గుట్కాలు మానేస్తే తగ్గుతుంది, అంతేనా? అంతే. అది తగ్గదు. అలాగే ఇప్పుడు ఇవాళ క్యాన్సర్ వచ్చే వాళ్ళలో 100కి 99.99 మందికి అసలు ప్రపంచంలో ఏ అలవాటు లేని వాళ్ళకి వస్తుంది. అవును. చాలా చిన్న పిల్లలు, నేనే 1000 మంది పైన 10 ఏళ్ల పిల్లల్ని చూస్తాను క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో. అవును. అంటే ఏ స్థాయికి వెళ్ళింది అర్థం చేసుకోండి. వాళ్ళ ఇళ్ళలో ఒక్కపడి తిన్నాడు లేడుగా. ఇప్పుడు ఒక లక్ష్మి అనే అమ్మాయికి వచ్చింది, 20 ఏళ్ల అమ్మాయికి. ఆ అమ్మాయి క్యాన్సర్ ఎందుకు వచ్చింది మనం అడిగేవరకు? మా ఇంటి ఎవరు ఒక్కపడి కూడా తినరు సార్ అంటారు. హ్మ్. మరి ఇంట్లో ఒక్కపడి తినకుండా ఆ అమ్మాయికి ఎట్ట వచ్చింది? దోమలు గుట్టయితే రాదుగా. హ్మ్. దోమలు గుట్టయితే రాదు. క్యాన్సర్ అటు పక్కన కూర్చొని దగ్గితే తుమ్మితే ఆ తుంపర్లు పీలిస్తే రాదు, ఎందుకంటే క్యాన్సర్ అంటురోగం కాదు కాబట్టి. అవును. మరి ఎందుకు వచ్చింది క్యాన్సరు? బలమైన కారణంతో వచ్చింది. హ్మ్. బలమైన కారణం లేకుండా రాలేదు. నీకు తెలియదు. ఆ కారణం ఏంటో నీకు తెలియదు. మ్యాథమెటిక్స్‌లో ఒక ఫిగర్ తెలియకపోతే ఎక్స్ అనుకుని లెక్క చేస్తాం. హ్మ్. అలానే ఒకడికి గుట్కా మూలన వస్తే, ఒకటి సిగరెట్ మూలన వస్తే, ఈవిడికి ఎక్స్ మూలన లక్ష్మి అనే అమ్మాయికి ఎక్స్ అనే మూలన వచ్చిందనుకోండి. హ్మ్. ఇప్పుడే నువ్వేం చెప్పావు? గుట్కా మానితే గాని క్యాన్సర్ తగ్గదని చెప్పావా? అవును. సిగరెట్ మానితే గాని లంగ్ క్యాన్సర్ తగ్గదురా, మేము ట్రీట్మెంట్ చేయలేమని చెప్పావా? మరి ఎక్స్ మానిపించకుండా ఆవిడ క్యాన్సర్ తగ్గిస్తావు నువ్వు? హ్మ్. వితౌట్ నోయింగ్ వాట్ ఈజ్ ఎక్స్, వితౌట్ రిమూవింగ్ ఎక్స్ నువ్వెలా తగ్గిస్తావు? ఇప్పుడు నువ్వు కారు వేసుకెళ్ళావు రోడ్డు మీద, అవును. నీకు డ్రైవింగ్ వచ్చు, మధ్యలో ఆగిపోయింది, ఇంజిన్ సడన్గా అయిపోయింది. ఎందుకు అయిపోయింది నీకు తెలియదు, నువ్వు మెకానిక్ కాదు. హ్మ్. మెకానిక్ వచ్చాడు, చూశాడు, కారు కనిపెట్టాడు, ఎందుకు ఆగిందో కనిపెట్టాడు. హ్మ్. ఇంజన్లో పలానా చోట కన్వేర్ బెల్ట్ అయిపోయింది. ఇంజన్ ఒకటి తీసి కొత్త కన్వేర్ బెల్ట్ వేసి కారు మనకు చెప్పాడు. ఆ మెకానిక్ కారు ఎలా చెడిపోయిందో తెలవబట్టాడు, వైద్యం రిపేర్ చేయగలిగాడు. అవును. సపోజ్ వాడు మనలాగా తెలియకపోతే
అంతే. ఇంకా అంటే పేషెంట్ అలా కారు ఎలా చెడిపోయిందో తెలియనాడు కారు ఎట్టా రిపేర్ చేయలేడు. క్యాన్సర్ ఎట్టా వచ్చిందో తెలియనాడు క్యాన్సర్ వచ్చిందో తెలియదమ్మా అని చెప్పేవాడు. క్యాన్సర్‌కి వైద్యం చేసి ఎలా బతికిస్తాడు? హ్మ్. డయాబెటిస్ ఎలా వచ్చిందో తెలియనాడు డయాబెటిస్ ఎట్ట తగ్గిస్తాడు? స్పెల్లింగ్ తెలుసా? ఓ బేకామోడిని నా ఆవేదన ఒకటే. నేను ఎవరిని అనను. హ్మ్. నేనేమంటానంటే ప్రజలు కూడా అర్థం చేసుకోండి. నాకేం ఒళ్ళు బలిసి నేను ఎవరి గురించి మాట్లాడను. ఈ ప్రపంచంలో నాకు మిగతా వాళ్ళ తేడా ఏంటంటే నేను థియరీలు చెప్పను. హ్మ్. ఒక టైప్ 1 టైప్ 2 ఒక కాల్షియం ప్లేకో, హషిమోటో థైరాయిడైటిసో, ఆటోఇమ్యూన్ ఎస్ఎల్ఈలో, జాగ్రన్ సిండ్రోమ్‌లో, క్యాన్సర్‌లో ఒక టెస్టిమోనియల్ పెట్టి, ఇదిగో బేకామని నేనే తగ్గించా. నీకేం మాయ రోగం అని అడుగుతాను. హ్మ్. నువ్వు ఇది రాదని పుస్తకాల్లో రాస్తున్నావుగా ఎందుకు అలాంటి అబద్ధాలు చెబుతున్నావు? కిడ్నీ సైజ్ పెరగదంటున్నావు. పచ్చి అబద్ధం. చచ్చిపోయిన ప్యాంక్రియాస్ టైప్ 1లో రికవర్ కాదంటున్నావు. నీచమైన మోసం. పెరిగి తీరుతుందంతే. పెరిగి తీరాల్సిందే. టైప్ 1 హ్మ్. తగ్గపోవటం ఏంటి? ఒక్కడు కూడా లేడు చచ్చిపోతాడు. ఎందుకు రాస్తున్నావు పుస్తకాల్లో? ఎందుకు అబద్ధాలు రాస్తున్నావు? ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నావు? అల్లోపతి సైన్స్ చాలా గొప్పది. నేను మళ్ళీ డిస్క్లైమర్ చెబుతున్నాను. హ్మ్. ఈ ప్రపంచంలో అల్లోపతిక్ సైన్స్ చాలా గొప్పది. మోడర్న్ సైన్స్ పరిష్కరించిన జబ్బు లేదు. కానీ వీళ్ళు దాన్ని ఆచరించరు. హ్మ్. ఇక్కడ ఫార్మకాలజీ దూరేసింది. ఈ ఫార్మకాలజీని మందుల కంపెనీ వాడు ఏం మందులు ఆడేం డిసైడ్ చేస్తారు అది పాటిస్తారు. వాళ్ళకే నేర్చుకున్న బయోకెమిస్ట్రీని, వాళ్ళే నేర్చుకున్న ఇతరాటిని ఫిజియాలజీని వాళ్ళు అనుసరించరు. హ్మ్. ఈ మందుల కంపెనీ వాడు చెప్పిన లాజిక్ లేని, సైన్స్కి ఎలాంటి సంబంధం లేని ఒక చెత్త విషయాన్ని తీసుకొచ్చి, ఒక నాన్ సెన్స్ని తీసుకొచ్చి, కస్టమర్ ఒకసారి మన దగ్గరికి వచ్చాడా, ఈడు సచ్చే వరకు మన దగ్గర ఉండాలి ఒక టార్గెట్. 2 ఈ జబ్బుకు మనం ఒక మందు ఇచ్చామంటే, ఈ మందు ఈయన జబ్బు తగ్గించకుండా సచ్చే వరకు అలా అట్టు పెట్టేస్తా, దీని కారణంగా వేరే జబ్బులు రావాలి. హ్మ్. ఉదాహరణ కొలెస్ట్రాల్కి ఇచ్చిన మందు కారణం కానీ, బీపీకి ఇచ్చిన మందు కారణం కానీ, గుండె జబ్బులు రావాలి, కొలెస్ట్రాల్, గుండె జబ్బు, కిడ్నీ పోవాలి. అలా లేకపోతే మందు పర్పస్ లేదు. 100 కొత్త జబ్బులు సృష్టించాలి. నువ్వు ఇచ్చిన పెయిన్ కిల్లర్ వేసుకున్నాడు నెల నుంచి 6 నెలల్లో కిడ్నీలు పుచ్చకాయలు పగలలేడు. కిడ్నీ మార్చే దౌర్భాగ్యకి వెళ్ళి తీరాల్సిందే. హ్మ్. అలా లేకుండా వాళ్ళు కనిపెట్టరు. నిజంగా అలా కనిపెడితే ల్యాబ్‌తో సహా తగలబెట్టేస్తారు. ఓకే. అలా బిజినెస్ మోడల్ అది. ఇదంతా డాక్టర్ల చేతుల్లో లేదు. నేను అసలు డాక్టర్లకు వ్యతిరేకం కాదు. ఇదంతా డాక్టర్ల చేతుల్లో లేదు. ఈళ్ళు పావులు అంతే జస్ట్. ఒక దీంట్లో ఒక జస్ట్ ఎలా అంటే రాజమౌళి సినిమాలో యాక్టర్స్ ఉంటారు. హ్మ్. రాజమౌళి చేయించుకుంటాడు. యాక్టర్‌లో ఏముంది? బాహుబలిలో ఒక రౌడీని ప్రభాస్ కొడితే గాల్లో ఎగరమంటాడు. ఆ రౌడీ అలా గాల్లో ఎగురుతాడు. హ్మ్. అది ఆడిష్టమా? అది డిసైడ్ చేసేవారు అలా ఎగరమని. రాజమౌళి డిసైడ్ చేస్తాడు. అంతే. మందుల కంపెనీ ఈ లాజిక్ సైన్స్ అంతా లాజిక్ లేని నాన్ సెన్స్ అంతా సైన్స్ పేరు చెప్పి డాక్టర్లలో ఎంతో అద్భుతం తెలివిగల డాక్టర్ల చేత చేయించేది ఎవరు? పైన కూర్చున్న మందుల కంపెనీల ముఠ. నా పోరాటం కేవలం వాళ్ళ మీదే. హ్మ్. అసలు నేను డాక్టర్లకి అలోపతికి వేరే సపోర్టర్ అలోపతి సైన్స్‌కి. అలోపతి కర్మ ఏంటంటే అలోపతి సైన్స్ ఆళ్ళు పాటించరు. హ్మ్. నేను పాటించి అందరికి తగ్గిస్తా ఉంటాను. ఆళ్ళ పుస్తకంలో మొదటి పేజీలోనే ఉంటుంది. ఏదైనా జబ్బు వస్తే మొదట ఆహార విధానంతో సరిచేయండిరా కుదరకపోతే మందుకెళ్ళండి అని. అవును. గుర్తుపెట్టుకోండి రహస్యం. ప్రపంచంలో జబ్బు తగ్గటానికి మందు లేదు. మందులు లేవు. మందులేసుకుంటే ఒక్క జబ్బు కూడా తగ్గదు. కానీ మందులేస్తే జబ్బు తగ్గుతుందనే కాలకోట విషాన్ని మన చిన్నప్పటి నుంచే మనం పబ్లిక్ మైండ్‌లోకి అలా ఎక్కిస్తాం. హ్మ్. ఒక పసిపిల్ల ఉంటుంది 3 ఏళ్ల పిల్ల. ఆ పిల్లకి విషబీజాలు ఎలా నాటుతామంటే, అమ్మ జ్వరం వచ్చిందమ్మా, పేలాచెటమాల్ మందు తెచ్చుకో తగ్గిపోతుంది గారంగా చెప్తాం. అంటే అంత చిన్న పిల్లకి నీకొచ్చిన జ్వరం ఒక జబ్బని, హ్మ్. దాని పారాసెటమాల్ మందేస్తే తగ్గిపోతుందని మోసం చేస్తున్నాం. విషాన్ని ఎక్కిస్తున్నాం. నిజానికి ఆ పిల్ల పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తాలూకు లక్షణమైన వేడి ఒక 6 గంటల పాటు ఆగుతుంది. హ్మ్. 6 గంటల తర్వాత మీరు పారాసెటమాల్ ఇవ్వకపోతే అంతే. వేడి మళ్ళా వస్తుంది జ్వరం ఎక్కడికెళ్ళా. మళ్ళీ పెరుగుతుంది. మోసం. అరిసికి పెట్టిన 4 రోజులు తగ్గదు. హ్మ్. అల్లోపతి దగ్గర సిమ్టమ్. రోడ్డు పక్కన నీ ఇంటి పక్కన డ్రైనేజీ పైప్ సార్ పగిలింది అంటే చెప్పాను. సార్ ఫైనల్‌గా వారం రోజుల తర్వాతైనా గాని తగ్గుతుంది గదా! నువ్వు వేసుకోకపోయినా తగ్గుద్దిగా. కొందరికి ఇప్పుడు 10 నా దగ్గర రోజులైనా వైద్యానికి గాని వచ్చావు అలానే జాగ్రత్తగా నువ్వు నా దగ్గర వైద్యానికి వచ్చావు. హ్మ్. రాగానే నేను అంటాను ప్యాంటుది పిర్ర మీద ఒక వాత పెట్టాలంట. హ్మ్. వాత పెడితే తగ్గుద్దా సార్ అంట. వాత పెట్టినా పెట్టకపోయినా తగ్గుద్దంట. పెట్టుకుంటావా వాత? లేదు. పెట్టుకోవచ్చుగా నా ప్రోటోకాల్ అది. హ్మ్. నువ్వు వేసుకున్నా వేసుకోకపోయినా తగ్గుతుంది అనుకో. ఇప్పుడు షుగర్ ఉంది. మన జీవితాంతం మందులు వాడుతున్నావుగా. హ్మ్. జ్వరం లాంటి చిన్నవి అది బాడీ కరెక్షన్ వాటి గురించి మాట్లాడ మాకు అది జబ్బులు కాదు. ఓకే. అది జబ్బులు కాదు మన రెక్టిఫైయింగ్ ప్రాసెస్. సార్ ఒకేసారి ఇప్పుడు ఏవైతే వ్యాధులతో సమస్య పడుతున్నారో మరి వారు మీ దగ్గరికొస్తే గనక మీరు ఎన్ని రోజుల్లో క్యూర్ చేస్తారు? రోజులేంటి చేయటాన్ని బట్టి ఉండదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, హ్మ్. నువ్వు స్కూల్లో చేరతావు ఎన్ని మార్కులు తెచ్చుకుంటావు? మీ నాన్నగారు చెప్పను. హ్మ్. టీచర్ని నువ్వు స్కూల్లో జాయిన్ అయ్యావు 10th క్లాస్ చదువుతున్నావు. హ్మ్. నువ్వు జాయిన్ అయిన రోజున ఆ టీచర్ని మా అబ్బాయికి ఎన్ని మార్కులు తల్లిదండ్రులు అడిగితే చెప్పండి. పోనీ మా అబ్బాయికి ఎన్ని మార్కులు తల్లిదండ్రులు చెప్పమను. చెప్పండి. చెప్పలేరు. నువ్వెలా చేస్తావు నేను ఎలా చెప్పగలను? హ్మ్. రకరకాలు ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు అక్క చెల్లెల దగ్గర ఒకే రకంగా కంట్రోల్గా ఉంటారా?
ఈ డైట్ని అర్థం చేసుకుని ఆచరించడం నేను ఇంటి దగ్గర చెప్పే ప్రోగ్రామ్. అలోపతికి నాకు తేడా ఏంటంటే, అలోపతి కానీ ఇతర విధానాల్లో మీరు బుర్ర బీరువాలో పెట్టుకుని వైద్యానికి వెళ్తే సరిపోతుంది. మీ బుర్రతో అక్కడ పని లేదు. మీరు బుర్ర బీరువాలో పెట్టినా మీ రిపోర్ట్ చూస్తారు. సంభాషణ ఏమి ఉండదు. మిమ్మల్ని ఎవరో ఎడ్యుకేట్ చేయరు. జబ్బు ఎందుకు వచ్చింది, రాకుండా ఏం చేయాలని. మౌనమైన ఈ భాష ఓ మోగ మనస అన్నట్టు ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ మీద రాస్తాడు, నోరు మూసి పట్టుకెళ్తారు. ఆ మందుల చీటీ మీద ఉదయం సాయంత్రం ఉంటే దాని ప్రకారం గుడ్డుగా వేసుకుంటారు. సిమ్టమ్ తగ్గుద్ది, సునకానందం తాత్కాలికంగా, జబ్బు ఎక్కడ పోదు, అయిపోయింది. ఇది అయిపోయింది. నా దగ్గర అలా కుదరదు. నేను మందులు మొత్తం పెంటకులో పారేస్తా. మీరు ఎలా తినాలి, నీళ్ళు ఎలా తాగాలో నేను డిసైడ్ చేస్తా. ఎన్ని తాగాలి, ఎన్ని గ్లాసులు, ఏ టైంకి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా వండుకోవాలి. నీ ఇంట్లో నీకు నేర్పి, అసలు నా విధానం ఏంటి, ఇప్పుడు నువ్వు వచ్చావు మీ ఇంట్లో మీ నాన్నగారికి ఎవరికి షుగర్ ఉందని, మీ తాతగారికో, నేను నీకు షుగర్కి మందు ఇవ్వను. మీ అమ్మగారికో లేదా మీ అమ్మమ్మ గారికో షుగర్ అంటే ఏంటి, వాళ్ళ ఆయనకి అంటే మీ తాతయ్యకి జబ్బు ఎందుకు వచ్చింది షుగర్ అంటే, ప్రపంచంలో ఎన్నాళ్ళు మందులు వాడితే ఎందుకు తగ్గకుండా పెరుగుతూ వచ్చింది, మందులు పెంట కుప్పల మామూలు రోజు పారేస్తే ఎందుకు షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, ఆహారం సరి చేస్తే ఏ రకం అవుతుంది, మెటబాలజీ మారితే ఏం జరుగుతుంది, ఇదంతా ఆవిడ చెప్పి నేర్పి ఆవిడతో తగ్గించాడు చేస్తా. ఇది ఇంటి దగ్గర మీరు చేసుకునే ప్రోగ్రాం, నేను నేర్పుతా. అందుకే నా మీటింగ్లన్నీ 10 ఏళ్ళ నుంచి 8 గంటలు 9 గంటలు 25,000 మంది 5,000 నుంచి కూర్చోబెట్టి మాట్లాడానంటే మీకు నేర్పా. అసలు నా దగ్గర సీక్రెట్ లేదు, నన్ను అంటాం లేదు. ఇంకోటి గమనించావా, నా మీద కొంతమంది గాడిదలు ఎగబడతా ఉంటారు. ఎందుకు, నా సైన్స్ ఉంది. వాళ్ళ రెహమాన్ పాట కొట్టాడు, ఇది ఇక్కడి నుంచి లేపేసాడు, ఈ బిట్టనే వేసేస్తారు సోషల్ మీడియాలో. అలాగే రాజమౌళి ఓ సీన్ తీశాడు, ఇదిగో పలానా సీన్ ఇక్కడి నుంచి లేపేశాడని చెప్తారు. మరి నా వీడియోలు ఇన్ని ఉన్నాయి ప్రపంచంలో 10 ఏళ్ళ నుంచి. నన్ను ఏదో వ్యతిరేకంతో ఒక్క గాడిదన్న, నేను సైన్స్ చెప్పాను వీడియోలన్నీ. ఇదిగో రామకృష్ణ ఈ సైన్స్ చెప్పాడు ఈయన, ఇదిగో ఈ సైన్స్ ఇలాగా దీన్ని తెలియక ఇలా చెప్పాడు, ఇలా చెప్తే డేంజర్ అని ఒక్క కౌంటర్ వీడియో చేశారు. ఎందుకు కౌంటర్ 10 ఏళ్లలో ఎందుకు చేయలేపారు? నేను ఎంత గెలుతున్నా కానీ నేను వ్యక్తులను గెలను, ఎప్పుడు వ్యవస్థనే గెలుతా. ఎందుకంటే వీఆర్కే ఒక వ్యవస్థ, వాళ్ళు అల్లోపతి ఒక వ్యవస్థ. కొంతమంది వ్యక్తులు గొట్టంగాళ్ళు, వాళ్ళంతా సముద్రంలో ఇసుకరాణులు అంటాడు. అల్లోపతి సముద్రంలో ఒడ్డు నేను ఇసుక, వాళ్ళ అల్లోపతి కాదు. ఇక్కడ నేను వీఆర్కే డైట్, నేను వీఆర్కే డైట్లో ఒక భాగం కాదు, ఐఎమ్ వీఆర్కే డైట్. సో నేను వ్యవస్థనే మాట్లాడతా. వ్యవస్థ అంటే ఒక టీమ్ అప్ అయ్యి వస్తాయి. ఇప్పుడు నేను మందులు పెంటకప్పులో పారేయాలన్నా, ఒక్కరోజు ఇవ్వకపోతే ఇన్సులిన్ చచ్చిపోతారంటే కొన్ని వందల వేల టెస్ట్ మనీ నేను పబ్లిక్లో పెట్టే టైప్ కొన్ని, నేను ఒక్క ఇన్సులిన్ ఇవ్వకూడదని చెప్తున్నా. ఎవరిని ఇస్తే 14 ఏళ్ళు జైల్లో పెట్టాలంటున్నా. మరి నాతో బహిరంగ చర్చ రావచ్చుగా సైన్స్ సబ్జెక్ట్ మీద, లేదా నా మీద కేసు పెట్టి పెట్టచ్చుగా. మొత్తం పంపిస్తా జైలుకి, మొత్తం అందరినీ పెట్టిస్తా. ఏం జరుగుతుంది తెలుసా, పెట్టిన తర్వాత చూపించాలి. నువ్వు ఎందుకు పుస్తకాలు అలా రాసావో అప్పుడు రుజువు చేయాలి. అప్పుడు అసలు భాగవతం బయటపడద్ది. నేను దానికోసం వెయిటింగ్. ఒక్కడనో వస్తాడేమో చూస్తాను. నేను వలయేసి ఎంత రచ్చగొట్టినా, సిగ్గు శరం లేని కొన్ని కుక్కలు పెట్టి బూతులు తిట్టించి ఇతరత్ర పర్సనల్ అటాక్ చేస్తారు తప్ప ఆ కుక్కలకి దానికి సబ్జెక్ట్ ఉండదు. మురిగే కుక్కలకి సబ్జెక్ట్ ఉండదు. నువ్వు పెద్ద తోపు కదా, నా సబ్జెక్టు కూడా ఎంతసేపు. ఇప్పుడు నువ్వు డిబేట్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాతో మాట్లాడాలనుకుంటావు, రామకృష్ణ గారు ఏంటిదని అడగచ్చు. అప్పుడు ఇద్దరం కలిపి మాట్లాడతాం, ఛానల్లో డిబేట్ కూర్చొని మాట్లాడతాం. నువ్వు ఎరా ఓరే ఎరా నా కొడక, అదిరా ఇదిరా దొనిపోతే అంత సంపాదించే లక్షల కోట్లు, అమ్మాయిలు, డ్రగ్స్ నీకు అన్నావు అనుకో, ఊనే అబద్ధాలు పొరదేశాం అనుకో, నేను నీతో డిస్కస్ చేయలేనుగా. నిజాన్ని నీకు నాతో డిస్కస్ చేయాలంటే ప్యాంట్లు తడిసిపోతాయి. నువ్వు ఓపెన్ డిబేట్ రావాలంటే అప్పుడు నేను రాకుండా ఉండాలని ఏం చేయాలి, నన్ను ముందే బూతులు తిట్టాను. నువ్వు బూతులు తిట్టా నేను రానుగా. నన్ను ఒకటి బూతులు తిడతాడు అనుకో, నువ్వు పిలిచి మీ ఇద్దరు కూర్చొని డిబేట్ పెడతాను, నీ చెప్తే కొడతాను. అంటే ఇక్కడ అదే జరుగుతుంది. అంటే ఎందుకని అదే పాజిటివ్గా ఉంటే ఏం చేయాలి, సిగ్గు శరం ఉండి తల్లిపాలు దగ్గర ఎవడైనా ఏం చేయాలి, రామకృష్ణ గారు మాట్లాడదామండి, నేను వస్తానండి రెడీగా, మా టీం వస్తామని చెప్పాలి. అది సిగ్గు ఉంటే నేను అదే బహిరంగ సవాల్ ఇసిరా. నేను ఇచ్చిన బహిరంగ సవాల్ ఏంటంటే, అల్లోపతి తగ్గదు అని చెప్పినట్టు హషిమోటోథైరాయిడైటిస్, కాల్షియం ప్లేక్లు, పెద్ద ప్రపంచంలో కిడ్నీ సైజ్ పెరటాలు తగ్గటాలంటే పెట్టి, ఇవి మీ రిపోర్ట్లు, మీ అల్లోపతి, నాకు ల్యాబ్ లేదుగా, మీ రిపోర్ట్లే. అది తప్పు అయితే ఊరిని రుజువు చేయొచ్చు. రామకృష్ణ తప్పు చేసి రిపోర్ట్ పెడితే రిపోర్ట్ ఫేక్ అవ్వాలి. ఒక రిపోర్ట్ నేను పబ్లిక్ పెట్టి ఫేక్ అంటే ఏంటి, ఇదిగో హెచ్బిఏవన్సీ 14 నుంచి 3కి వచ్చిందని చెప్తాను, 4కి వచ్చిందని చెప్తాను అనుకో, నువ్వు నమ్మలేకపోతున్నావు. ఒక టైప్ 1 అంటే ఎలా తగ్గుతుందని. అంటే నీ దృష్టి ఫేక్. ఫేక్ అంటే నేను ఏం చేసి ఉండాలి, ఆ టెనెట్ డయాగ్నోస్టిక్స్ లేకపోతే ఇంకో డయాగ్నోస్టిక్స్లో అదేదో తీసుకుందంటే గ్రాఫిక్స్లో అది యాక్చువల్ 14 ఉంటే 4 కింద మార్చో గ్రాఫిక్స్ చేసి ఉండాలి. అప్పుడు రుజువు చేయడం చాలా తేలిగ్గా నేను పెట్టగానే, మీరు టెనెక్టాడ్కి ఆ నెంబర్ తీసుకుని ఫోన్ చేయండి, దాని మీద కింద నెంబర్లు ఉంటాయి. ఏమైనా పలానా డేట్లో ఇది మీ రిపోర్ట్ నిజంగా మీదేనా అని అడగండి. అడుగుతారు, చెప్తాడు 4 వచ్చిందా, 4 వచ్చింది. ముందు లేబడి ఫోన్ చేయండి, 14 ఉందా, 14 ఉంది. ఈ 2 తీసుకుని పేషెంట్ నెంబర్ అడిగితే నెంబర్ అడుగుతారు, ఆ నెంబర్ తీసుకోండి. ఆ పేషెంట్ వెళ్ళి, అమ్మ ఈ 2 రిపోర్ట్లు మీరే వెళ్ళి చేయించుకున్నారని అడగండి. అవునండి చేసామంటే మాయ అంటారు అనుకోండి. దేవుడికి సావండి, దేవుడికి సావండరా, ఎందుకురా మీకు భారం, దౌర్భాగ్యులారా, ఎందుకురా మీరు భారం.
సిగ్గున పడలేదంటారా? ఓ బేకమ్మడి తగ్గితే సిగ్గు లేకుండా మేము తగ్గిస్తామని చెప్పలేరేంట్రా మీ దౌర్భాగ్యం. నేను కొంతమంది కుక్కలను అంటున్నా, ఊర కుక్కలను అంటున్నా. హ్మ్. ఎందుకంటే వీళ్ళు వ్యక్తిగత దాడి చేసి అనుకునే ఇది అని నిజానికి వీళ్ళు ఎలా ఏ స్థాయికి వెళ్ళారంటే, ఈ మధ్య నా రిజల్ట్లు అద్భుతంగా రావడం మిరకల్స్ బిగినాయి. మిరకల్స్ డే 1 నుంచి వచ్చినాయి. ఇప్పుడు వచ్చే మిరకల్స్ నాకేం వచ్చేంత మిరకల్స్ వచ్చినాయి. ఒకప్పుడు పాత వేరకే కాదు ఇంటూ 10,000 ఇట్లా నేను. దీంతో అల్లోపతిలో ఏం చేసిందంటే ఎప్పుడైతే క్యాన్సర్‌లో, కిడ్నీల్లో, గుండె సంబంధించి మిరకల్స్ రావడం మొదలెట్టినాయో, డయాబెటిస్ అప్పుడే నా మీద పెద్ద పెద్ద టీవీ ఛానల్‌లు, పేపర్ల దగ్గర నుంచి, మీడియాల దగ్గర నుంచి భయంకరంగా దాడి చేశారంతా. చూసాం. కుక్కను కొట్టినట్టు కొట్టా అందరిని. కుక్కను కొట్టినట్టు కొట్టా మొత్తం అందరిని. హ్మ్. ఇప్పుడు మళ్ళా ఏమైందంటే ఈ డయాలిసిస్‌కెళ్ళే పరిస్థితి ఆగటంతో కొన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాడు. క్యాన్సర్ లాంటివి కూడా చూసి హ్మ్. కొన్ని కుక్కల్ని సోషల్ మీడియాలో ఉండే కొన్ని కుక్కలకి బాగా డబ్బులు పే చేశారు. కోట్లు పోజేశారు. నన్ను ఎలా అటాక్ చేయాలో అర్థం కావట్లేదు. కుక్కలతో మురుగెచ్చరం చేస్తున్నారు. హ్మ్. సేమ్ ఆళ్ళ సబ్జెక్టు సరుకు ఉండదు. సరుకే ఉండదు. మురుగెచ్చరం, టార్గెట్ చేస్తా ఉంటాం. ఆళ్ళకేంటంటే డబ్బు ఎంత కావాలంటే ఇప్పుడు ఆళ్ళకేముంది రోజుకి కోట్లు సంపాదించే రకాలు అయన్నీ రోజు కోట్లు. అవును. రోజుకి ₹1,00,000 తీసుకొని ఒకడొస్తే ఒకడికి క్యాన్సర్‌కొస్తే 40,00,000, 50,00,000 ఖర్చు పెట్టి, ఆ గాడిద కూడా అంటాడు ఒకడొచ్చి 40,000, 50,00,000 ఖర్చు పెట్టి వస్తాడు ఒకడు. ఇక్కడికొచ్చేసి ఏం చేస్తాడు? అది ఒళ్ళు గొల్ల చేసి మళ్ళా తిరిగి వస్తుంది. ఇక్కడికొచ్చేటప్పటికి సప్లిమెంట్‌లో ఆడు తినే ఆహారం 40,000 అయిందనుకో. హ్మ్. అమ్మో! 40,000 అయింది అంటాడు. ఒరేయ్! నువ్వు 50,00,000 కట్టొచ్చి తిరగబెట్టుకొచ్చావు కదరా! ఆడి దగ్గర అన్నారు ఈ మాట. ఆడి దగ్గర అండి ఈ మాట. ఇక్కడ అంటాడు. అంటే అర్థమైందా? ఇట్లాంటుంటారు. కొన్ని పెయిడ్ కుక్కలను పోజేశారు. అట్లా కొన్ని కుట్రలు చేయడానికి కూడా చాలా ట్రై చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి డబ్బు మదం బాగా ఉంది. డబ్బు మదంతో ప్రజల్ని కరోనా టైంలో కూడా ఎంత దోచుకున్నారో చూసాం కదా! ఈ మదంతో ఏమైనా చేస్తున్నారు. ఏమి ఆడోళ్ళకి వ్యక్తిగత దాడి. ఒక కుక్కని తీసుకొచ్చి ఎవడో పని లేనోడు కుక్కని తీసుకొచ్చి ఆడు ప్రాక్టీస్ లేని గాడిద ఒకడు ఉంటాడు. ఆడు పని లేనోడిని తీసుకొచ్చి అమ్మనాబూతులు. హ్మ్. కీచుకుడు అంటారు. నేను కీచుకుడినా. నా మీద ఇప్పుడు అలిగేషన్ అన్నారా మీరు? ఒక వ్యక్తిని కీచుకోవడానికి సంబోధిస్తే కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఒక సెలబ్రిటీని నాతో విభేదించదలుచుకున్నావు. హ్మ్. దేనికి విభేదిస్తున్నావు? నేను చెప్తున్నట్టు తప్పుందన్నావు అనుకో. సైన్స్ మాట్లాడరా కుక్క. సైన్స్ మాట్లాడరా కుక్క. హ్మ్. నా వైద్యం ఓపెన్‌గా ఉంది. నేను ఓపెన్‌గా చెప్పా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అది మాట్లాడు. సైన్స్ ఇదిగో ఇలా ఉంది. నువ్వు సొల్యూషన్ చెప్పు. ఇలా చేయాలని చెప్పు. ఒరేయ్ చవట, అరె దద్దమ్మ ఇలా చేయాలని చెప్పురా. కీచకుడు అంటాడు ఏదో కలికి భగవాన్ ఆశ్రమంతో నేను టై అప్ అంటాడు. నాకేంటో వేల ఎకరాలు ఆళ్ళు ఇచ్చారంట. వేడి వేడి స్విమ్మింగ్ పూల్ అంట, న్యూడ్ అమ్మాయిలంట, డ్రగ్స్ అంట. నేను ఒకటింటో అద్దెకుంటా. ఆ కాంప్లెక్స్ బొమ్మొచ్చి ఇది అది నీ సామ్రాజ్యం అంటాడు. సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే ఈడు సామ్రాజ్యం అంటాడు. సపోజ్ నేను 1000,00,000 సంపాదిస్తే నీ ప్రాబ్లమ్ ఏంటి? 1000,00,000 అప్పు ఉంటే నువ్వు కడతావంటారా గాడిద? హ్మ్. నెలకు 30,000 బిల్లు క్యాన్సర్‌గా అంటాడు. చచ్చిపోతానికి వచ్చినాడు నా కుక్క. అరే రోజుకి 1,00,000 తీసుకుంటున్నారా కుక్క. నీ బృందం నీ పక్కన కూర్చున్న కుక్కలు రోజు 1,00,000 తీసుకుంటాయి. నేను అందరిని అంటలే. ఆడి పక్కన కూర్చొని ఆడి డబ్బులు ఇచ్చి ఎగేసే కుక్కలున్నాయి. ఈ ప్రాక్టీస్ లేని గాడిదలందరూ పోజేస్తారు. అట్లాగే సోషల్ మీడియాలో తిరుగుకుని కుక్కలను పోజేస్తారు. హ్మ్. ఈ ఏంటంటే డబ్బులు ఇస్తే మురుగుతాయి. ఈ ఈ ఇంకా కూడా చేస్తాయి. ఈ కుక్కలు సిగ్గు లేకుండా వెళ్ళి ఛానల్‌కెళ్ళి మాట్లాడుకుంటాం. రామకృష్ణ గారు డైట్ ఓ నెల చేశామండి. క్యాన్సర్‌కి వైద్యం చేసాం చచ్చిపోయాడు. కానీ అంతకుముందు ఆడికి 30 కీమోలు 40 రేడియేషన్లు కొట్టిన ఆడు చచ్చాడు డైట్ చేయలేక ఆడు కీమోలములను అయింది. నా దగ్గరికి వచ్చాడు ఓ నెల పట్టుకెళ్ళాడు. హ్మ్. తినలేక నెలలో 15 రోజులు తగ్గిపోయాడు అనుకో. ఇదండి టీవీ ఛానల్ అండి మీకు డబ్బులు ఇస్తామండి. మీరు వేయాలండి మేము కొంతమంది మాట్లాడతాం. సరే అయితే రామకృష్ణ గారు డిబేట్ వెళ్తాం. రామకృష్ణ గారు పిలవకూడదండి. మేము చెప్పుకెళ్ళిపోతాం. మీరు బురదేసేయండి. హెడ్డింగ్లు పెట్టి వేసేయండి. మీకు ఎంత డబ్బు కావాలని చెప్పండి అంత ఇస్తాం. హ్మ్. కొన్ని కుక్కలను వదిలి అలోపతి ఇళ్ళల్లో కొంతమంది పోజేసుకొని కుక్కలను అలా వదిలి హ్మ్. ప్రతి ఛానల్ చుట్టూ తిరిగారు. ఛానల్ ఓనర్ల దగ్గరికి వెళ్ళటం. కానీ వాళ్ళకి నా సంగతి తెలుసు. ఎత్తుకెళ్ళగా నేను ఎలా ఉంటుందో తెలుసు. ఒరే బాబు పిల్లని వెళ్ళారా మీరేంట్రా కుక్కలు కొట్టాడు ఇంతమంది వ్యవస్థలనే మీరేంటి అలాగే ఒక ఆయన అన్నాడు వాళ్ళతో. సరేరా నా డైట్ చేసినాడు చిరంజీవి అవుతారా ఏంటి నా డైట్ మూలం పోతే అనుకోవచ్చు. ఇప్పుడు నా అలోపతి వచ్చిన వాళ్ళందరూ బతికిచ్చేస్తావా? హ్మ్. ఆయుర్వేదం నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ బతికిస్తావా? నువ్వు ఒళ్ళు గొల్ల చేసి వారంలో చచ్చిపోతాను అలోపతి వాళ్ళు చెబితే నా దగ్గర వచ్చిన వారంలో చచ్చిపోతే నా దగ్గర వచ్చేప్పుడు చచ్చిపోయాడు అంటావా? హ్మ్. క్రికెట్లో 350 టార్గెట్ కొట్టాలి. బ్యాట్స్మెన్లు అంతా 100 కొట్టి అయిపోయారు. ఈ బౌలర్లు ఇద్దరికి 250 కొట్టాలి. అంటే వాళ్ళ చేతిలో ఓడిపోతే చవటలో బౌలర్ల చేతిలో ఓడిచ్చారంటావా నువ్వు చవటాని మొండమోపని. సరే ఒక్క నిమిషం. వారి అంటే గురించి కాదు అది కూడా చెబుతున్నా. ఆ కుక్కలన్నీ ఉన్నాయి. అదే సార్. రేపు భవిష్యత్తులో మీ ఛానల్ కూడా వస్తాయి. అవును అంటే సార్. అందులో ఏంటంటే డబ్బు మదించిపోయారు. హ్మ్. వాళ్ళు ఏంటంటే ఆశలు ఈ డబ్బు లేని వాళ్ళకి చాలా డబ్బులు ఆఫర్ చేస్తారు. ఇళ్ళు వాకిళ్ళన్నీ ఆఫర్ చేస్తారు. వాళ్ళు ఛానల్ దగ్గరికి వస్తారు డబ్బులు ఆఫర్ పెట్టి మీ దగ్గర కూడా వస్తారు ఉపయోగించుకోండి. హ్మ్. మీరు బాగుపడండి. చాలా మంది నేను ఏదో చెబుతున్నా ఆ ఎదలు తీసుకోండి. తీసుకోండి అసలు నేను పిలవపోయిన పర్లేదు వేసుకోండి. మీరు పేడ ఎత్తే ఏదేం కాదు. లేదు సార్. అంటే మీరు అంత ఎత్తే అంత నేను ఫ్యూచర్‌లో చదువుతాను. ఫ్యూచర్‌లో డిబేట్ పెట్టే అవకాశం ఉంటే డిబేటా ఒక్క కుక్క రాదు. అంతెందుకు ఇప్పుడు నన్ను వ్యతిరేకించారనుకోండి హ్మ్. నువ్వేం చేయాలి నీకు సిగ్గు శరం ఉంటే నాకు టెస్ట్ మల్ పెట్టా
నువ్వు కూడా పెట్టరా కుక్క, ఎవడరా నిన్ను వద్దంది. సార్ ఒక్కసారి వారి గురించి పక్కన పెడితే గనుక వీఆర్‌కే డైట్ గురించి మాట్లాడుకుంటే గనుక గర్భిణీ స్త్రీలు ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది వీఆర్‌కే డైట్‌లో? గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా డి విటమిన్ బాగా తీసుకోవాలి. హ్మ్. మంచినీళ్ళు తక్కువ సార్లు చాలా ఎక్కువ తీసుకోవాలి. హ్మ్. ఎలా ఉంటుందంటే ఒక బేబీ ఫిట్టర్ స్టేజ్‌లో అంటే గర్భంలో పెరుగుతున్నప్పుడు మొదట్లో ప్రెగ్నెన్సీ వచ్చిన కొత్తలో హ్మ్. ఇలా మార్నింగ్ సిక్నెస్ అని వస్తుంది. మార్నింగ్ సిక్నెస్ అంటారు. హ్మ్. అంటే మాన ఇది అర్థమవుతలే. మార్నింగ్ సిక్నెస్ వచ్చినప్పుడు దానికి కారణం ఏంటి? ఇన్నాళ్ళు మదర్‌కి ఒక్కటి వాటర్ తీసుకుని సరిపోదు. ఇప్పుడు బేబీకి కూడా వాటర్ అందించాల్సిన బేబీ గ్రోత్ అందించాల్సిన సమస్య వచ్చింది కాబట్టి వాటర్‌ని చాలా ఎక్కువగా సిస్టమాటిక్ తీసుకోవాలి. హ్మ్. 2 వాళ్ళు ఎండలో కూర్చోవాలి. హ్మ్. 3 ఆళ్ళు పనులు చేసుకోవాలి. హ్మ్. చివరి ప్రెగ్నెంట్ లాస్ట్ డే వరకు కూడా వాళ్ళు చాలా పనులు చేయాలి. స్లోగా నడవటం గాని, సోమరిపోతులా కూర్చోబెట్టి మేపొద్దండి. హ్మ్. వాళ్ళు మీరు ఇంతంత చేసి లడ్డూలు చేసే కార్యక్రమం చేయకండి. హ్మ్. ఆళ్ళతో పనులన్నీ చేయించండి. పద్ధతిగా యోగాలో మంచి ఎక్స్‌పర్ట్‌ని పెట్టి స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్ యోగాలన్నీ చేయించండి. కుదిరితే స్విమ్మింగ్ పూల్‌లో అన్నిటికంటే బెస్ట్ స్విమ్మింగ్. హ్మ్. సైకిల్ దొక్కించండి. బై ద టైమ్ నార్మల్ డెలివరీకి రెడీ చేసేట్టు చూసుకోండి. పౌష్టికాహారం ఎక్కువ ఉండేట్టు చూసుకోండి. హ్మ్. నాన్ వెజిటేరియన్ ముఖ్యంగా నాటుగుడ్లు లాంటివి తెప్పించడం. వాళ్ళకి వీలైనంత ఆర్గానిక్ ఫుడ్ పెట్టించండి. హ్మ్. అలాగే సి విటమిన్ చాలా పుష్కలంగా ఇవ్వాలి. పిల్లలకి లోపల ఎదుగుదల ప్రాసెస్‌లో విటమిన్‌లు అన్ని రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉపయోగపడతాయి. అలాగే హ్మ్. మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకుంటాం ఉండాలి. 2 ఒక బేబీ ఎదిగేది బ్రెయిన్ ఎదగటం ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్‌లో ఒక బేబీ ఎదిగే ప్రాసెస్‌లో మేజర్ పోర్షన్ బేబీ బ్రెయినే ఉంటుంది. బ్రెయిన్ అంటే ఈపీఏ, డీహెచ్ఏ హ్మ్. అంటే ఒమేగా 3 వాళ్ళకి ఒమేగా 3 బాగా ఉండే ఇవ్వాలి. హ్మ్. ఓకే. ఒమేగా 3 సప్లిమెంటేషన్ మెయిన్ ఫిష్ ఆయిల్స్ కానీ, హ్మ్. చేపలు లాంటివి ఎక్కువ పెట్టడం గానీ, అలాగే ఫిష్ ఆయిల్స్ లాంటివి గాని చేయాలి. అలాగే మంచి ఫైబర్ ఉండటం కోసం మోషన్ ఫ్రీగా వెళ్ళటం కోసం ఫైబర్ ఉండే బెండకాయ లాంటి, తోటకూర కాడలు లాంటి ఆహార పదార్థాలు వీలైనంత ఆర్గానిక్ పెట్టడం చేయాలి. హ్మ్. సరిగ్గా నిద్రపోనివ్వాలి, శ్రమ చేయనియాలి. అలాగే అన్నం తక్కువ కూర ఎక్కువలాగా కాన్సెప్ట్స్ అంటే డైట్ ఏం చేయవసరలా. హ్మ్. నే కొబ్బరి నూనె అయితే మరీ అద్భుతం. కొబ్బరి నూనె గనక వంట చేసుకోగలిగితే మహాద్భుతం. ఆళ్ళకి చాలా బాగా జరుగుతుంది. కొద్ది కొద్దిగా 5 గ్రాములు, 10 గ్రాముల చొప్పున అప్పుడప్పుడు తీసుకుంటాం కొబ్బరి నూనె. హ్మ్. అలాగే సన్న సెగ మీదే వండుకుంటాం. హ్మ్. వేడి సెగ మీద ఉండకూడదు. ఫ్రిడ్జ్‌లో పెట్టినవి తినకూడదు. కార్బైడ్ పళ్ళు లాంటివి ఎవరి దగ్గర కూడా రానీయదు. కార్బైడ్ కాలకోట విషం. జాంకాయలు లాంటివి ఏదైనా ఉంటే ఆటి కార్బైడ్ లేనియని వెరిఫై చేసుకుంటే మీకు ఓకే. చెట్టున హ్మ్. పండింది గాని. ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శ్రమ పడనియాలి. హ్మ్. శ్రమ చివరిదాకా చేయనియాలి. ఓకే. ఓకే. జ్యోతి అని ఆవిడ చైనాలో గిన్నిస్ రికార్డ్స్‌కి ఎక్కింది. హ్మ్. డైట్‌లో ఒక 8 ఏళ్ళు సెకండరీ ప్రెగ్నెన్సీ ఇన్ఫెర్టిలిటీ వస్తే డైట్ చేస్తే నెలకే తను కన్సీవ్ అయింది. పీసీఓఎస్ పోయింది. అంత కన్సీవ్ అయింది. చైనాలో ఉంటారు. ఓకే. సార్ డైటు మిస్‌క్యారేజ్. కంటిన్యూ చేయమంటారు అంది. ఇండియాలో అయితే చెప్పను. వీళ్ళకి తెలియక మానిపిస్తారు. చైనాలో చేయమన్నా. హ్మ్. ఆవిడ 9థ్ మంత్ ఎండింగ్‌లో అంటే ఇంకా డెలివరీ కొన్ని రోజుల్లో ఉందనగా ఆవిడ యోగాలో చేసిన కొన్ని ఫీట్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌కి ఎక్కింది. హ్మ్. వాళ్ళ హస్బెండ్ విజయ్ అని తను అష్టవక్రాసనం, భుజంగాసనంలో అతను చేసిన ఫీట్లు గిన్నిస్ రికార్డ్‌కి ఎక్కినాయి. హ్మ్. అతను ఆ డైట్ చేయటానికి కంప్లీట్ వీఆర్‌కే డైట్‌లోనే ఉంటాడు అతను. కొబ్బరి నూనెతోనే ఉంటాడు. అతను ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. నాకు వీఆర్‌కే డైట్‌లో కోర్ పవర్ పెరిగింది. అష్టవక్రాసనం అది చేయాలంటే మామూలు వల్ల కాదు. అది గిన్నిస్ రికార్డ్‌కి ఎక్కాడు. హ్మ్. ఆ తర్వాత నా డైట్‌లో కారణంగా పుట్టిన బాబు, అంత పుట్టిన పాప కూడా వాళ్ళు కూడా డైట్‌లో పెట్టించి కొబ్బరి నూనె తాగిచ్చి అంత చేయించి హ్మ్. వాళ్ళు నలుగురు కూడా గిన్నిస్ రికార్డ్‌కి ఎక్కారు యోగాలో. ఓకే. అంటే యోగా అంత స్టామినా పెంచుతుంది. వీఆర్‌కే డైట్‌లో పవర్ అలాంటిది. సో, అది. ఆ పవర్ అంత ఉంది గాబట్టే ఈ దెబ్బలు తగ్గినాయి గాబట్టే అలోపతి వాళ్ళు డైరెక్ట్ ఫేస్ చేయలేక కొంతమంది కుక్కలను డబ్బులిచ్చి కొనుక్కొని ఉసుకొలిపేది అలా చేస్తున్నారు. సరే ఈ కుక్కలన్నిటిని నేను కొడతాను అది వేరే విషయం. సార్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒకటి చాలా వైరల్ అవుతూ ఉండి ఏంటంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కే ఎక్కువ ఎయిడ్స్ వస్తుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. ఇది మీరు కూడా చూసే ఉంటారు. సో, ఎందుకని వారికే ఎక్కువ ఎయిడ్స్ వస్తుందనుకో? అదేం కాదు. అదేమవుతుందంటే స్ట్రెస్ ఉంటుంది. హ్మ్. ఇవాళ సాఫ్ట్‌వేర్ ఆళ్ళు అడ్వాన్స్డ్ కల్చర్‌లో ఉంటారు. హ్మ్. అంటే నువ్వు గమనించు అడిగంటారు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అన్నారంటే మీనింగ్ ఏంటంటే వాడు అమెరికా ఎళ్ళగలడు, విదేశాలు తిరగలడు, ప్రపంచంలో ఏ టూర్‌కెళ్ళి ఎళ్ళగలడు అనే ఒక ఫీలింగ్ ఉంది ఆళ్ళ మీద జనరల్‌గా. హ్మ్. ఇప్పుడు రియాలిటీ అది కాదులే. ఒకప్పుడు వీళ్ళకి విచ్చలవిడిగా రావటం, ఓకే. సౌకర్యాలు ఎక్కువ. హ్మ్. గొడ్డు చాకిరీ చేస్తే గాని ఒకడు కష్టపడి పనిచేసే టైపిస్ట్‌కి 10,000 ఇస్తే ఈళ్ళు కొట్టేది టైప్ అయినప్పటికీ హ్మ్. అదే టైప్ కొట్టినాడికి అంటే అందరూ ఏం కనిపెట్టేవాళ్ళేం కాదు కదా సాఫ్ట్‌వేర్‌లు అంటే. హ్మ్. లక్షల్లో జీతాలు ఇవ్వటం, సౌకర్యాలు ఆళ్ళకి కల్పించినయి ఒక రెడ్ కార్పెట్ ఏసి చూడటం. వీటన్నిటి మూలంగా ఏంటంటే ఆళ్ళు పెద్ద ఫీలింగ్ వచ్చింది. దీంతో ఏంటంటే హై కల్చర్‌ని అడాప్ట్ చేసుకున్నారు. ఓకే. నిజానికి మనం హై కల్చర్ అంటాం కానీ తప్పు. విదేశాలు అమెరికా లాంటి కల్చర్‌లో ఒక అమ్మాయితో సంబంధం ఉన్నందుకు వ్యవస్థలు ఎంత కుప్పకూలుతున్నాయో చూడండి. మన బిల్ గేట్స్‌కొచ్చి ఎంత అవమానం జరిగింది. అంత మోనికా లెవిన్స్కీకి జరిగాను గాని ఇదంతా. వాళ్ళు ఎథిక్స్‌గానే ఉన్నారు. ఇక్కడేం జరిగిందంటే ఈ కల్చర్‌లో నయా కల్చర్‌లో ఉండటం మూలన ఇది అమెరికన్ టైమింగ్స్‌లో పనిచేయటం, హ్మ్. ఇళ్ళు వదిలేయటం మూలన ఇది తప్పు కాదనే ధోరణి హై ట్రెండ్‌లో వచ్చింది. ఇదంతా పబ్ కల్చర్. హ్మ్. వీళ్ళంతా మందు కొడతారు. అంటే వేరే ఆటిలో లేదా అని కాదు.
సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది. ముఖ్యంగా కొన్ని హైఫై అంటే ఒక మాదిరి పెద్ద కారులు వేసుకుని పబ్బులకి వెళ్ళగల సంస్కృతి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మందు కొట్టడం ఈ ఉండే అలవాట్లు ఉండే చోట ఇలా మనం వేరే పార్ట్నర్ మార్చుకుంటే తప్పు కాదని ఫీలింగ్తో ఉంటారు. ఆ ఫీలింగ్ వాళ్ళకి అవకాశం ఉండే అందరూ ఉన్నారంటే అక్కడ చాలా బోల్డ్ మంది అలా ఉంటారు. నేను వాళ్ళు ఉంటారంటే అట్లా ఉంటారు, బోల్డ్ అలా ఉండే అవకాశం ఆ ఫీల్డ్లో కొంతమందికి ఉంది. సో వాళ్ళు ఆ లిమిటేషన్ తెలుసుకున్న వాళ్ళు ఇలా చేయటం దాని వల్ల ఏంటంటే మిడిమిడి జ్ఞానం. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుని చేస్తే హెచ్ఐవి రాదు కదా. అక్కడ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉంటాం అవతల అంతా. అదే ప్రాస్టిట్యూట్ దగ్గర వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవచ్చు, కానీ సాటి ఎంప్లాయ్ అనేటప్పటికి ఫ్యామిలీ అనేటప్పుడు చేయలే. లేదు ఆ అమ్మాయికి హస్బెండ్ ద్వారా అతను వేరే ఉండి అతని ద్వారా అంటున్న అమ్మాయికి అంటే చాలా మంది రావచ్చు కదా. కాబట్టి ఆ సంబంధాలు ఏవి మంచిది కాదు. ఎప్పుడు కూడా సేఫ్ అనేది అది ఏ రకంగా మంచిది కాదు. అందుకే ఫ్యామిలీ లైఫ్ ఉండేది. భారతదేశం ట్రెడిషనల్ కల్చర్ పాటిస్తే ఇలాంటి అన్నదాలు ఉండవు. సరే, ఫైనల్గా ఇది సమ్మర్ కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఆరోగ్యం పైన? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి లిక్విడ్ తీసుకోవాలి? ఫస్ట్ పాయింట్ చెబుతున్నాను, బీరులు తాగితే కూల్ డ్రింకులు తాగితే అది సలవ చేస్తుంది అనుకుంటే మీ కర్మ చచ్చూరుకుంటారు. వేడి చేస్తుంది, మీ భాషలో వేడి చేస్తుంది. వేడైనా మాట్లేదులే, మీ భాషలో వేడి చేస్తుంది. వాటర్ ఈజ్ ప్యూర్, వాటర్ ఈజ్ వాటర్. కార్బోనేటెడ్స్ షుగర్స్ వాటర్లు అనరు, అర్థమైందా? నీళ్లు బాగా తాగండి, డీహైడ్రేట్ అవుతారు. కాబట్టి వీలైతే మీరు బాగా స్ట్రెయిన్ అయ్యి మీ బాడీలోంచి సాల్ట్ వాటర్ 2 ఏళ్ళని చెమట పట్టినాకప్పుడు కంపల్సరీగా ఓఆర్ఎస్ తీసుకోండి. ఓఆర్ఎస్ తీసుకుంటాం అంటే ఈ టెట్రా ప్యాక్లు ఉండే పొరపాటు కూడా తీసుకోకండి. WHO వెనకమాల ప్రింట్ వేసి ఉంటుంది ఇది అప్రూవ్డ్ అని. అదేసిన ప్యాకెట్ పౌడర్ కలుపుకుని లీటర్ బాటిల్ కొంచెం కొంచెంగా తాగండి, ఒకేసారి గట్ట తాగమాకండి. అలా ఉన్నప్పుడు వాటర్ని తీసుకుంటే బాగా జరుగుతుంది. వాటర్ని సిస్టమేటిక్ తాగండి. ఈ మెడికల్లో దొరికే ఓఆర్ఎస్ మెడికల్ అంటే పౌడర్ ఉండేది, ఆ ప్యాకెట్ చివర WHO అప్రూవ్డ్ అని ఉంటుంది. టెట్రా ప్యాక్లు ఉండే పొరపాటు కూడా తాకండి, చాలా ప్రమాదం. ఓకే, దాంట్లో ఉండే షుగర్స్ ఉండటం చేత అది ఫెర్మెంట్ అయ్యే అవకాశం, పాడవటానికి అవకాశం కూడా ఉంది. అందుకని అసలు అది తాకండి. నీళ్లు బాగా తాగండి, సిస్టమేటిక్గా నీళ్లు కనుక బాగా తాగలితే ఎక్కడున్నా సరే ఉంటుంది. ఎండనే కాదు, సాల్ట్ కూడా మీకు పోయినప్పుడు సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి సమ్మర్లో ఉన్నప్పుడు. నీళ్లు సాల్ట్, దాని బదులు బెటర్ పత్తిని నిమ్మకాయ మజ్జిగ. నిమ్మకాయలు ఫుల్ పిండుకుని మజ్జిగ చేసుకుని 2 బాటిల్ పెట్టుకుని చక్కగా జీలకర్ర, అది డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని టేస్టీగా పెడతారు. మన ఇళ్లలో ఆడాలి తెలుసు. పెట్టించుకుని గాజు గ్లాసులు వాడండి, మట్టి గ్లాసులు వాడద్దు. అలాగే కూలింగ్ తాకండి, ఎండలోకి వెళ్ళేవాళ్ళు కూలింగ్ వాటర్ తాకండి. కూలింగ్ వాటర్ తాగాల్సి వస్తే మామూలు దాంతో కలిపి డైల్యూట్ చేసి తాగండి. అది తాగటం వలన థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా సడన్గా వేడికి సడన్గా మీరు చల్లదనం యాడ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. సో లైట్గా తగ్గించి కొంచెం చల్లదనం తాగండి. కుండల్లో తాగటం మంచిది. ఫ్రిడ్జ్లో తాక తప్పదనుకున్నప్పుడు డైల్యూట్ చేసి తాగండి. ఫ్రిడ్జ్లో బాటిల్లోకి మామూలు నీళ్ళు కలిపి రూమ్ టెంపరేచర్ తాగటం చాలా మంచిది. నీళ్లు బాగా తాగండి, సోడియం బాగున్నట్టు చూసుకోండి, డి విటమిన్ కూడా బాగున్నట్టు చూసుకోండి. థ్యాంక్ యూ సార్.